జాగ్రత్తం చేసుకోవాలి, దాన్ని ఉత్తేజితం చేసుకోవాలి. ఉత్తేజితం చేసుకునేటందుకు ప్రయత్నం చేసేటందుకే మనం ఏ ఉపాసననైనా చేస్తాం, పూజలు చేస్తాం ఏదో ఒక దానికని. ఏదో పూజ చేసి సంతృప్తి పడతాం, అది మనకు సంతృప్తిని ఒక సంతోషాన్ని ఇస్తుంది పూజ చేసినప్పుడు. అర్చన చేస్తాం, అంతకని విశేషంగా పూజల కన్నా విశేషంగా చేస్తాం, అది మనకు ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. ఆరాధన చేస్తాం, అంటే నువ్వు దగ్గరగా వెళ్ళేసి భగవంతునికి దగ్గరగా వెళ్ళి చేసి చూస్తాం. ఆరాధన మనకి ఒక తాదాత్మ్యతను ఇస్తూ ఉంటుంది. ఈ మూడు కూడా భగవంతుడు వేరు నేను వేరు అనే భావనతో చేసేటువంటివి. ఇది దాటి ఇంతకన్నా ముందుకు పోయినాక ఒక తన్మయమైనటువంటి స్థితికి చేస్తాం. దీన్ని మనం ప్లెషర్ అంటున్నాము, ఇది హ్యాపీనెస్ అంటున్నాము, ఇది బ్లిస్ఫుల్ స్టేట్ అంటున్నాము, దీన్ని ఎక్స్టసీ అంటున్నాం ఇంగ్లీష్లో చెప్పినప్పుడు. ఈ 4 స్థితులని, ఈ 4 మన మార్గాల ద్వారా, ఈ దశల ద్వారా మనము తీసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఏంటంటే మనము ఏదైనా ఒక దగ్గర మొదలు పెట్టినప్పుడు ఇక్కడి నుండి ఉన్నతీకరణ, జాత్యంతరీకరణ అంటాం దీన్ని. అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరటం. ఈ జాత్యంతరీకరణలో ఏం జరుగుతుంది అంటే ఈ స్థితి నుంచి ఉన్నత స్థితికి పోతాం. ఈ స్థితిలో కర్మ చేస్తూ ఉన్నాము, ఈ కర్మ నుంచి నెమ్మదిగా పోతాం. కర్మ చేస్తాం అక్కడ కూడా, కానీ కర్మ చేస్తున్న భావన కానీ, కర్మ ఫలితాన్ని ఆశించే భావన కానీ మనలో ఉండదు. ఇది మనం ఏ దేవతను మనం ఉపాసించినా కానీ. అయితే ఇక్కడ మనం సూర్యోదయం వేళల మనకేం చెప్తుంది అంటే, ఒక బాలభాను అంటే మన పొద్దున్నే లేవగానే మనం ఒకసారి సూర్యుడు ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని చూస్తే మనకి ఏ తీరైనటువంటి భావన కలుగుతుంది. అంటే పొద్దున్నే ఆయన తూర్పు కొండ నుంచి నెమ్మదిగా తొంగి చూస్తున్నట్టుంటుంది. ఆ బింబం టోటల్ గా కనిపించదు మనకు, కానీ కొద్ది వెలుగు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అంటే అప్పటిదాకా ఒక అంధకారం మొత్తంగా నిండినటువంటి గాఢాంధకారంతో పోరాడి అలసిపోయి నెమ్మదిగా విశ్రమించి మళ్ళీ జాగ్రత్త అవుతూ ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక సూర్యుడా అని అనిపిస్తూ ఉంటుంది. ఇది కవితాత్మకంగా మనం చెప్పుకుంటూ ఉంటే. అయితే దాంట్లో అప్పుడు ఏమైతుంది అంటే, అది ఎందుకు అట్లా కనిపిస్తుంది అంటే, అది రాత్రికి వీడ్కోలు పలికి ఉదయానికి స్వాగతం పలుకుతూ ఉన్నటువంటి ఆనందమయమైనటువంటి స్థితి అనుకోవచ్చు. అందుకే సూర్యుడు మండే సూర్యుని లాగా ఉండడు, ఉదయం చాలా చల్లగా ప్రశాంతంగా ఉంటాడు. తనకు కావలసినటువంటి డి విటమిన్లు. వెంకట్రామ్ గారు దయచేసి మీది మ్యూట్ చేసుకోండి. వెంకట్రామ్ మ్యూట్ చేసుకోండి. ఇది మనకి కాకపోతే లీవ్ అవ్వండి, మళ్ళీ తర్వాత జాయిన్ అవ్వండి. సూర్యుడు మన ఉదయంలో పొద్దున తూర్పున ఉదయిస్తాడు, సాయంత్రం అస్తమిస్తాడు. ఇది అందరిలో ఉన్నటువంటి ఒక భావన. నిజానికి మనం ఒకసారి సైన్స్ ని చూసుకున్నా కానీ, లేక ఒకసారి మన వేదాన్ని కనుక పరిశీలించినప్పుడు కూడా సూర్యునికి ఉదయము అస్తమానము అనేటువంటి లేదు. ఉదయము లేదు, అస్తమానం లేదు. మరి ఉంటున్నది కదా, మనకు ప్రాక్టికల్ గా కనిపిస్తుంది కదా, ఇవాళ రాత్రి అయిపోయింది, ఇప్పుడు సూర్యుడు లేడు కదా అంటే, ఇది వ్యావహారిక సత్యం అంటాం. వ్యావహారిక సత్యంలో ఏంటంటే, భూమి తన చుట్టూ తను జరుగుతూ ఉన్నప్పుడు ఇది తన చుట్టూ సూర్యునికి అభిముఖంగా వచ్చినప్పుడు అక్కడ వెలుగు వస్తుంది, సూర్యునికి ఇంకో అపరముఖంగా వచ్చినప్పుడు చీకటి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇది పారమార్థికమైనటువంటి సత్యం. ఏది సూర్యునికి ఉదయాస్తమానాలు లేవు అనేది పారమార్థికమైనటువంటి సత్యం అయితే, సూర్యుడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు అనేది మనకు ఉన్నాయి. అయితే జ్యోతిషం కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, మనం నిత్య జీవితంలో ఆచరించే అన్ని యాక్టివిటీస్ అన్నీ కూడా సూర్యుడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు అనే ఒక భావనతో మాత్రమే మనం చేస్తూ ఉన్నాం. ఇది మన సనాతన ధర్మం చెప్పినటువంటిది కానీ, సైన్స్ చెప్పినటువంటిది కానీ. మనకు భారతీయ జాతీయ తాత్వికమైన చింతన లోపల, భారతీయ సాహిత్యం లోపల కూడా సూర్యుడిని ఖగోళంలో ఉదయించే ఒక సూర్య బింబంలాగా మాత్రమే ఎప్పుడు చెప్పట్ల. సూర్యుడు మనకి దార్శనికులైన ఋషులు సూర్యుని యొక్క ఉనికిని దర్శించి, సూర్యుని యొక్క యాక్టివిటీస్ని దర్శించి, సూర్యుని యొక్క అంటే సూర్యునికి, భూమికి, మనుషులకి, మిగతా జంతుజాలానికి ఉండేటువంటి ఒక అనుబంధాన్ని మనం దర్శించినప్పుడు, ఈ అస్తిత్వానికి, అంటే ఈ మొత్తం జీవకోటి యొక్క అస్తిత్వానికి ఆధారభూతుడైనటువంటి ఒక పరమాత్మగా, లేకుంటే ఒక ఉన్నతమైనటువంటి శక్తిగా
తర్వాత ఒక ఆహారాన్ని ఇచ్చేటువంటి ఒక శక్తిగా కూడా చూశారు. ఎందుకు ఆహారాన్ని ఇచ్చే శక్తిగా చూశారని అందామంటే, మనం రయించ ప్రాణం చేతి అన్నప్పుడు రయి అంటే పదార్థము అన్నం, రయి అంటే అన్నం అని కూడా అంటున్నాం. అన్నము అంటే ఏదైతే మనం ఉపయోగిస్తామో అది అన్నం. ఏదైతే అన్నం మనకు తాత్వికంగా ఇంకొకటి ఏం చెప్తామంటే అన్నము, అన్నాదము అని 2 ఉంటాయి. ఒకటి అన్నాదము అంటే అదొక కంటైనర్. అన్నము అంటే లోపల ఉండేది. అంటే మన శరీరం అనేది ఒక కంటైనర్ అంటే మన లోపల ఉండే జీవశక్తి ఏదైతే ఉన్నదో అది అన్నం అవుతుంది. అన్నము అంటే అది జీవశక్తి. ఆ జీవశక్తిని ఇచ్చేవాడు ఎవడు అంటే సూర్యుడు ఇస్తాడు. కాబట్టి సూర్యుడు మనకు జీవశక్తిని, ఆహారాన్ని ఇవి ఇచ్చిస్తాడు. ఇంకొక తీరుగా కూడా మనం ఆహారాన్ని తీసుకుంటాం. ధ్యానం లోపల అంటే మనం రోజు ప్రతి నిత్యం కూడా తెలిసి గాని తెలియక గాని ప్రతి వ్యక్తి కూడా ధ్యానం చేస్తాడు. ప్రతి వ్యక్తి ధ్యానం చేస్తాడు. ఉదయం లేచి సాయంత్రం దాకా పని చేసినప్పుడు టోటల్‌గా అలసిపోతాం మనం. చాలా మంది అలసిపోతారు. అలసిపోయి నిద్రపోతారు. నిద్రలో మనకు కావలసినటువంటి ఆ ప్రాణశక్తి ఏదైతే ఉంటుందో, ఆ ప్రాణశక్తిని మనకు అనుగ్రహించబడుతుంది. ఆ ప్రాణశక్తినికి మూలమైన వాడు భగవంతుడు. అదే సూర్యనారాయణ మూర్తి అని మనం అనుకుంటూ ఉంటాం. ఆ సూర్యనారాయణుడే మనకు ఆ శక్తిని ఇస్తూ ఉంటాడు. ఇది స్లీప్ ఈజ్ అన్ అన్‌కాన్షియస్ మెడిటేషన్ అంటారు ఇంగ్లీష్‌లో. అంటే మనకు తెలియకుండానే మన లోపల ఉండేటువంటి ఆ జీవశక్తికి మనం ఏదైతే అట్రాక్ట్ చేసుకోవాలో అది వస్తూ ఉంటుంది. దీన్ని మన మనసును నిగ్రహించుకొని కాన్షియస్‌గా చేసినప్పుడు అది ధ్యానం అంటున్నాము. అన్‌కాన్షియస్‌గా మనకు దానంతట అదే వస్తూ ఉన్నప్పుడు మనం అన్‌కాన్షియస్ మెడిటేషన్ అని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఏంటంటే ఆహారం ఇచ్చేవానిగా, పరబ్రహ్మ శక్తిగా, మనకు అన్ని తీరులుగా ఒక అక్షయ పాత్రను ప్రసాదించేవానిగా, ఒక భద్ర జీవితాన్ని ఇచ్చేవానిగా, ఒక భవ్య జీవితాన్ని ఇచ్చేవానిగా. భద్ర జీవితం వేరు, భవ్య జీవితం వేరు. భద్ర జీవితము అంటే నేను భౌతిక జీవితం లోపల ప్రగతిని సాధించటము. భవ్య జీవితము అంటే ఈ భౌతిక జీవితానికి అతీతమైనటువంటి నా స్థితిని నేను గుర్తించి ఆ స్థితికి ఎదిగేటందుకు ప్రయత్నం చేయటం. ఆ స్థితిని ఎట్లా నేను ముందుకు తీసుకెళ్ళాలి. భవ్య జీవితంలో ప్రగతిని పొందటము అంటే మనం ఉన్న స్థితి నుంచి భద్ర జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పోవటం భద్ర జీవితము. పారలౌకిక జీవితము లేదా ఈ భద్ర జీవితానికి అతీతమైన దాని లోపల ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరటం అనేది భవ్య జీవితం. ఈ రెండింటిని ఇచ్చేటువంటి వానిగా మనకి సూర్య భగవాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత సూర్యుని మనం దేనికి చేసుకుంటున్నాము అంటే కాలము. కాలానికి మనం సూర్యుడిని ప్రతీకగా చెప్పుకుంటాం. కానీ కాలము అనేది ఆహ్, కాలము అనేది ఏంటి? కాలము అనే దానికి ఎట్లా గణన జేస్తాము? కాలము అనే గణన ఈ బిగ్ బ్యాంగ్ వచ్చింది అనుకున్నప్పటి నుంచి కాలగణన స్టార్ట్ అయింది. అంతకుముందు లేదా కాలము అంటే లేనిది ఏది ఎప్పుడు కూడా ఉండదు అని మనం మొట్టమొదటి సిద్ధాంతమే ఉన్నది. కాలమే భగవంతుడు అంటున్నాం. కాబట్టి కాలము అనేది మొదట ఉన్నది, ఇవాళ ఉన్నది, రేపు ఉంటుంది. మనం కాలాన్ని ఎక్కడి దాకా జ్ఞాపకం చేసుకుంటామంటే, నా జ్ఞాపకాలకు, నా అనుభవాలకు పరిమితం చేసుకుంటాను నేను కాలాన్ని. నేనేమనుకుంటున్నాను నాకు 72 సంవత్సరాలంటే 72 సంవత్సరాలకు ముందు కాలం లేదనుకుంటాను. 72 తర్వాత నేను పోయాక కాలం లేదనుకుంటాను. నా అనుభవాలకు మాత్రమే పరిమితమైంది కాలం. అక్కడికి మాత్రం నేను పరిమితం చేసుకుంటున్నాను. కాబట్టి ఎక్కడికైతే కాలము మనుషుల యొక్క అనుభవాలకు, నా యొక్క జ్ఞాపకాలకు మాత్రమే పరిమితమైనటువంటిది. ఈ కాలానికి అతీతంగా ఆలోచించాల్సింది కాలానికి అతీతంగా ఆలోచించాలి అంటే నేను అనుకునే దానికి ఉనికికి అతీతంగా నేను ఆలోచించినప్పుడు నేను సార్వకాలికం అవుతాను. ప్రతి దగ్గర కూడా నేను ఉండగలుగుతాను. కాబట్టి ఏంటంటే నేను ఎప్పుడైతే ఉంటున్నానో నా అనుభవాలకు కాలాన్ని పరిమితం చేసుకుంటున్నాను. కాబట్టి నేను ఈ సూర్యాస్తమయాలను బట్టి గణనం చేసుకొని నా కాలం నేను పుట్టినప్పుడు ఈ సూర్యాస్తమయం అయింది, సూర్యోదయం అయింది, లేకుంటే అక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని సూర్యోదయాలు, ఎన్ని సూర్యాస్తమయాలు అయినాయి కాబట్టి నాకు ఎన్ని సంవత్సరాల కాలం గడిచింది అని నేను ఒక లెక్క వేసుకుంటున్నాను. అంతేకాని నిజానికి ఇవన్నీ వ్యవహారికాలే కానీ పారమార్థికాలు కావు. పారమార్థికాలు కావు. తర్వాత దీనికి కొలమానం ఏంటి అనుకుంటే మనం చెప్పుకుంటున్నాం సూర్య చంద్రుల యొక్క భ్రమణం అంటే తిరగటం మాత్రమే అనేది. ఈ తర్వాత ఇంకొకటి ఏంటంటే భారతంలో మనకు ఉదంకోపాఖ్యానం అని ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఉదంకోపాఖ్యానంలో ఉదంకునికి చాలా దర్శనాలు కలుస్తాయి. భారతంలో ఉదంకునికి చాలా దర్శనాలు అని చెప్తారు. దాంట్లో ఒక దర్శనం ఏంటంటే పాతాళ లోకంలోకి పోతాడు. అని ఉదంకుడు తన గురు పత్నికి పౌష్యుడు అనే ఒక రాజు యొక్క భార్య కుండలాలను తీసుకొచ్చి ఇచ్చేటందుకని పోయినప్పుడు ఆ కుండలాలను తీసుకొని వస్తూ ఉంటే తక్షకుడు అనేవాడు ఆ కుండలాలను అపహరిస్తాడు. అపహరిస్తే వాడిని వెంట పోతే పాతాళ లోకానికి పోతాడు. పాతాళ లోకం లోపల
సరే అక్కడ జరిగినవన్నీ పోతూ ఉంటే అక్కడ ఒక దృశ్యం చూస్తాడు ఒక దాంట్లో. అక్కడ ఏంటైతది అంటే సితాసిత సంతువటం అంటే ఒక తెల్లని ఒక ఆ నాగభవనం లోపల ఇద్దరు స్త్రీలుంటారు. వాళ్ళు తెల్లది నల్లని అవి వడుపుతూ ఉంటారు. తర్వాత ఇట్లా సితాసిత తంతు సంతాన పటంబునన్వయించుచున్న వారిని ఇద్దరు స్త్రీలను ద్వాదశార చక్రంబు పరివర్తించుచున్న వారి నార్వర కుమారులను అతి ప్రమాణ తురంగంబునెక్కిన వాని మహా తేజస్విని ఒక్కడిని దివ్య పురుషుణ్ణి చూస్తాడు అంటాడు. ఇవన్నీ కూడా ప్రతీకలుగా చెప్పి దానికి పౌష్యుని దగ్గర మళ్ళీ గురువు గారి దగ్గరకు వచ్చినప్పుడు గురువు గారిని ఇవన్నిటికి ఏంటి నేను చూసిన వాటికి అంటే ఆయన చెప్తాడు పైలుడు అనేటువంటి దాన్ని ఇక్కడ గురువు ఆయన చెప్తాడు. ఆ స్త్రీలు ఇద్దరు కూడా ధాత విధాతలు బాబు. నీకు సితాసిత అంటే తంత్రం ఏదైతే నువ్వు చూసినవో అది రాత్రి పగలు, పగలు రాత్రి. సిత అంటే తెల్లనేది, పగలు రాత్రి అనేది. తర్వాత ద్వాదశార చక్రం అనేది 12 ఆకులు, ఇవే 12 రాసులు కూడా. అసలు చక్రానికి ఉండేటువంటి 12 ఆకులు, ఇవి ద్వాదశార చక్రం అంటాము. వీటిని రాసులు కూడా చెప్పుకుంటున్నాము. చక్రము అనేది ఒకటే చక్రం ఉంటుందంటే, ఏకచక్రం, ఆ రథానికి ఒకటే చక్రం ఉంటుంది కాబట్టి ఆ చక్రం అనేది సంవత్సరం అని 6 కుమారులు ఉంటారంటాడు. 6 కుమారులు 6 ఋతువులు అంటారు. అక్కడ ఒక గుర్రం ఉంటుంది. ఆ గుర్రం మీద ఒక దివ్య పురుషుడు ఉన్నాడు. ఆ గుర్రము అనేది అగ్నిదేవుడని, పురుషుడు పర్జన్యుడని. ఇట్లా ఋతువు అనేది ప్రకృతిలో జరిగేటువంటి ఒక మార్పుకు సంకేతమే కానీ ఋతువు అనేది వేరే కాదు అని చెప్పేసి అతను చెప్తాడు. రథమేక అంటే అది మనం ఇంతకుముందు చెప్పుకున్న చక్రం, ఒకటే చక్రం అనేది. ఇక్కడ నిజానికి చాలా మంది మీకు అంత దీంట్లో మీరు పండితులు కాబట్టి వేదంలో చెప్పిన దాంట్లో ఋతువులు 5 ఋతువులను చెప్తూ ఉంటారు. ఈ 5 ఋతువులలో 3, ఒకటి ఉష్ణనాభి అని, జలనాభి అని, శీతనాభి అని 3 మాత్రమే చెప్తారు. ఉష్ణనాభిని గ్రీష్మ ఋతువు అన్నాడు, జలనాభిని వర్ష ఋతువు అంటాడు, శీతనాభిని హేమంత ఋతువు అంటాడు అని చెప్పుకుంటే ఏం చెప్తాడంటే వర్ష హేమంతాల మధ్య శరద్ ఋతువుని, హేమంత గ్రీష్మాల మధ్య వసంత ఋతువుని చెప్తారు. అయితే ఇక్కడ ఎందుకు ప్రకృతి శిశిర ఋతువుని ఎందుకు ఇక్కడ చెప్పలేదు అంటే శిశిరంలో ప్రకృతి 3 వారుతుంది కాబట్టి దాన్ని నేరుగా ప్రస్తావించకుండా హేమంత శిశిర ఋతువులను శీతాకాలంగానే పరిగణించారు. అందుకని దాని వేదం లోపల 5 ఋతువులని చెప్పారు అని చెప్పి పెద్దలు చెప్తారు. ఇది కాబట్టి ఇది ముఖ్యంగా దీర్ఘతముడు అనే అతను ముని గుడ్డివాడు. ఆ దీర్ఘతముడు చాలా చేశాడు. మ్యాథమెటిక్స్ లో చాలా సిద్ధాంతాలు చెప్పాడు. దీన్ని కూడా చెప్పినటువంటిది దీర్ఘతముడు. తాత్వికంగా తీసుకుంటే నిజానికి ఇవన్నీ కూడా జ్ఞాన రూపమైనటువంటి పరబ్రహ్మ యొక్క భిన్న రూపాలే కానీ అంతా ఒకటే. మళ్ళీ ఇది వేరు అది వేరు అని చెప్పి మనం ఎప్పుడు భావనకు పోతే మన అసలు అంటే మన కాన్సెప్ట్ ఏదైతుందో అది తప్పైపోతుంది. కాబట్టి ఏంటంటే ఇవన్నీ భిన్న రూపాలే, ఒకటే ఉన్నది. ఆ ఉన్న దాంట్లో భిన్న రూపాలను మనం దర్శిస్తూ ఉన్నాం. ఆ దర్శనం లోపల మనకు కనిపించేటువంటిది. దీనికి సూర్యుని యొక్క రథము అనేది ఏంటి అనేది మనకు ఒకసారి మనం చూస్తే రమణ మనకు రథము అనే దానికి లక్షణము ఏంటి? కదిలేటువంటిది లక్షణం. దాన్ని మనం ఏంటి కదిలే లక్షణం కలిగిన రెండోది ఉన్నది, అది కిరణం కూడా కదులుతూ ఉంటుంది. కాంతి గమన పరిమాణాన్ని మనకు తెలిపేటువంటి దాన్ని మనం రథము అంటాం. ఈ కాంతి 7 విధాలుగా ఉంటుంది అనేది. కాంతి నిజంగా తెలిపి ఒకటే, కాంతి ఒకటే కానీ 7గా మనకు కనిపిస్తూ ఉంటుంది. అదే అంటే నిజానికి లోపల 7 ఉంటవి అనేది. ఇది మనకు సైన్స్ లో కూడా చెప్పారు కదా. దాన్ని VIBGYOR అని చెప్పేసి ఇది ఒక ఎక్రానమ్ గా పెట్టేసి మనకు సైన్స్ లో చెప్పారు. ఈ 7ంటిని 7 గుర్రాలుగా చెప్తారు. నిజానికి గుర్రం ఒకటే ఉంది, అశ్వం అనేది ఒకటే. ఆ అశ్వంలోనే అంటే ఈ 7 దాంట్లోపలనే ఉన్నాయని చెప్పేసి మనకు తాత్వికంగా చెప్పేటువంటిది. దీన్ని ఎందుకు ఒక ధాతువు ఏంటి? అశ్వము అంటే ఏంటి అంటే అశ్వము అంటే కిరణము అని అర్థం. అశ్వము అంటే శీఘ్రంగా వ్యాపించే లక్షణం కలిగినటువంటిది అనేది. దీనికి శీఘ్రంగా వ్యాపించే లక్షణం కలిగినటువంటి దానికి 2 ప్రతీకలుగా చెప్పారు. ఒకటి అశ్వాన్ని చెప్పారు, పోలిక చెప్పారు. రెండవది కిరణాన్ని చెప్పారు. అందుకే ఏంటంటే అశు వ్యాప్తో అనే ధాతువు నుంచి వచ్చినటువంటి అశ్వము అంటే కిరణము అన్నాడు. అంటే అశ్వము అన్న కిరణము అన్న దాదాపుగా సమానమైనటువంటి అది. నిజానికి అశ్వము అనే దానికి ఇంకొక మీనింగ్ ఉంది. అశ్వము
ఆ ఆ అనేది పక్కకు తీస్తే శ్వ అనేది ఒక ఉంటుంది. అంటే శ్వ కానిది. శ్వ అంటే ఏంటి? శ్వ అంటే సంస్కృతంలో మళ్ళీ నిన్న, రేపు, రేపు అనేది శ్వ అంటాం. రేపు అంటే శ్వ. రేపు అనేది లేదు. అంటే లేదు. శ్వ అంటే రేపు లేదు. రేపు లేదు, నిన్న లేదు. రేపు లేదు, నిన్న లేదు. ఇవాళ మాత్రమే వర్తమానమే ఉన్నది. వర్తమానంలో నడిచేది మాత్రమే అశ్వము అని. అంటే సూర్యుని యొక్క అశ్వము అని అర్థం. నిజంగా మనం గుర్తించాల్సింది ఏంటి అంటే, నిన్న మనకు లేదు, నిన్నటిది అయిపోయింది, మనకు చెల్లని చీటి. దాని గురించి చింత అవసరం లేదు. దాని గురించి వింత అవసరం లేదు. వచ్చే భవిష్యత్తు ఏదైతే ఉన్నదో ఆ భవిష్యత్తు గురించి మనం భయపడకపోయినా రాగలేదు, వస్తూనే ఉంటుంది. కాబట్టి ఇవాళ వర్తమానంలో జీవించటం అనేది, వర్తమానంలో మాత్రమే మనం జీవించాలి. వర్తమానంలో నువ్వేం చేయగలవో, ఎంత ఉన్నతీకరించుకోగలవో దాన్ని అంతకు చేసుకోవచ్చు. నిన్నటి దాన్ని ప్రాతిపదికకి తీసుకోవాల్సిందే కానీ నిన్నటి దాంట్లో జీవించటం అనేది ఈజ్ నాట్ పాసిబుల్. దాని గురించి అట్లాగే రేపటి దాంట్లో ఊహలలో నువ్వు ఎన్ని చేసినా కానీ ఎక్కడో దగ్గర మంచి కావచ్చు, అంతకన్నా ఉన్నతీకరించబడవచ్చు, నువ్వు లేదు అంటే అంతకన్నా తగ్గించవచ్చు. కాబట్టి ఈ రెండు నీకు పనికి రావురా అని అశ్వాన్ని ప్రతీకగా చెప్తారు. కాబట్టి భూత భవిష్యత్తులలో మనం జీవించటం కాదు, ప్రతి వ్యక్తి కూడా చక్కగా తను వర్తమానంలో జీవించాలి అనే ఒక సందేశాన్ని మనకు ఇక్కడ దీంతో మనకి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఇది తాత్వికంగా తీసుకున్నాం. మన ఇంతకుముందే ఇంట్రడక్షన్ లో చెప్పారు మన సోన ఆరోగ్యాన్ని ఇస్తాడు అనేది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత అనేది కదా మనకు కళస్వరూపునిగా చెప్పబడేటువంటి ఆ సూర్యుని మనకి ఇచ్చేది దీంతో. కాబట్టి మనకు ఆ మయూర శతకం లోపల ఒక మాట చెప్తాడు. ఈ సూర్యుని యొక్క కిరణాలు, వచ్చే కిరణాలలో ఉండే రంగులు చాలా దానికి ఒక పెద్ద ప్రకారమే పెట్టాడు ఆయన. దానికి పసుపచ్చ రంగు ఉంటుంది, అది జీర్ణ ప్రక్రియ అని. ఎరుపు అంటే పండ్లలో ఉంటుంది, అది ఐరన్ ఉంటుంది. అట్లా ఇట్లా ఒక్కొక్క దానికి ఇవి ఇచ్చాడు. కాబట్టి మనము అవన్నిటిని ఏ తీరుగా ఉపయోగించుకోవాలి, ఒక మందులాగా వాటిని కనుక ఉపయోగించుకున్నప్పుడు మనకు కావలసినటువంటి ఆరోగ్యం లోపల వస్తూ ఉంటుంది. ఇది చెప్పాడు కదా అని చెప్పేసి దాన్ని ఎక్కువ మోతాదులో కనుక తీసుకుంటే ఆరోగ్యాన్ని పాడు చేస్తుంటుంది. ఏది ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు మాత్రమే మనం ఉపయోగించుకున్నప్పుడు మన ఆరోగ్యం సరిగ్గా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ మనం చేస్తాం. సూర్యుడిని భరతః అన్నాడు. మనకు భరతః అంటే అంటే ప్రకాశం, రతః అంటే కోరిక కలిగినటువంటి. తను ప్రకాశించాలనే కోరిక కలిగిన వాడు. తను ఎక్కడైతే ప్రకాశిస్తాడో మొత్తం చుట్టూ ఉండే వాతావరణాన్ని ప్రకాశింపజేస్తాడు. ఎవరైతే తాను ప్రకాశిస్తాడో, విజ్ఞానంతో తాను ప్రకాశించిన వ్యక్తి తను వరకే ఉంటే, ఒక నీటిని మనం గనక వాడకుండా అది అట్లాగే గనక స్టాగ్నేట్ చేసి పెడితే ఆ నీరు పనికిరాదు, వాసయోగ్యం పానయోగ్యం కాదు, మనం వాడుకునేటందుకు పనికిరాదు. అట్లాగే జ్ఞానం కూడా ఒక దగ్గర అట్లా స్టాగ్నేట్ అయిపోయి ఎవరికి చెప్పకుండా ఇట్లాగే కూర్చుంటే తనకు పనికిరాదు, ఇంకోనికి పనికిరాదు. అది వాడు ప్రకాశించడు. ఎప్పుడైతే తను ప్రకాశిస్తాడో, అంటే అంటేనే ప్రకాశం. ఆ ప్రకాశం ఎప్పుడైతే తనలో ఉంటుందో, ఆ కోరిక ఎప్పుడైతే ఉంటుందో, అది ఏ కోరిక ఉండాలి? నేనే కాదు, సమాజాన్ని దీపింపజేయాలనేటువంటి కోరిక ఉండాలి. నేను అనే మాట చాలా స్వార్థంగా అనుకుంటాం మనం, కానీ కాదు. ఒకసారి చూడండి, నేనులో 2 అక్షరాలు ఉన్నవి. నే ఉన్నది, నువ్వు ఉన్నది. నే అనేది నన్ను రిప్రజెంట్ చేస్తుంది, నువ్వు అనేది మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తూ ఉంది. అనేది నన్ను రిప్రజెంట్ చేస్తే, నువ్వు అనేది మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ రెండు కలిసినప్పుడు ఈ సమాజం అవుతుంది. ఈ రెండింటిని మనం నేను అనుకున్నప్పుడు నేను ఒక్కనే లేని ఇందులో, నేను నా సమాజం కూడా ఉన్నది దీంట్లోపల. కాబట్టి మనం ఎప్పుడైతే నేనులో నా సమాజం కూడా ఉన్నదని మనం భావిస్తామో, ఈ భావనతో మనం ఈ రెండింటిని మనం సమన్వయం చేసుకొని సమాజంతో పంచుకుంటామో, అది పెంచుకోబడుతుంది. కాబట్టి విజ్ఞానం ఉన్నవాడు స్టాగ్నేట్ కాకూడదు. అదే మనకు సూర్యుడి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటిది. ఏం నేర్చుకోవాలి? తను ప్రకాశించాలి. తన ప్రకాశంతోని సమాజాన్ని, మన లోకాన్ని ప్రకాశింపజేయాలి. తను మాత్రమే ప్రకాశిస్తే దానివల్ల ఉపయోగం లేదు, అతను కూడా ఉపయోగపడదు. అది స్టాగ్నేట్ అయినటువంటి నీరు దానికి భావికి కూడా ఉపయోగపడదు, చేదుకునేటువంటి ఉపయోగపడదు, తాగేటువంటి ఉపయోగపడదు, ప్రపంచానికి ఉపయోగపడదు. అది నిరుపయోగమై అట్లాగే నశించిపోతుంది లోపల. అట్లాగే మన విజ్ఞానం కాదు. ఒక విజ్ఞానవేత్త దాదాపు ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 400 సంవత్సరాలు ఉంటాడు. భూమి ఉన్నంత రోజులైతే ఉండడు. కాబట్టి అది ఆనాడికైనా నిర్వీర్యం అయిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా మనం ఉన్నన్ని రోజుల లోపల మన
మనం సాధించిన దాన్ని నలుగురితో పంచుకోమనేటువంటి ఒక చక్కని సనాతనమైన ధర్మం యొక్క దాన్ని మనకు సూర్యుని ద్వారా మనకు అందించబడుతూ ఉంటుంది. నిజానికి సైన్స్ లో చూస్తే కూడా సూర్యుడు హైడ్రోజన్, హీలియం, మిగతా గ్యాసెస్ కూడా చాలా ఎక్కువనే ఉంటుంది. కాబట్టి కానీ హీలియం అనేది చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. దాదాపు 90% కన్నా ఎక్కువ ఉంటుంది నా జ్ఞాపకం ఉన్న మేరకి. 9% ఎంతనో హైడ్రోజన్ ఉంటుంది. మిగతా అన్ని గ్యాసెస్ దాంట్ లోపల ఉంటుంది. ఇవి రెండు ఒకదాన్ని ఒకటి, హైడ్రోజన్, హీలియం రెండు అది రియాక్షన్ అవుతూ ఉంటవి, ఒకదానిగా ఒకటి మారుతూ ఉంటుంటది. అప్పుడు ఆ రియాక్షన్ లో ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటాం. అది అంటే వేడిని బయటికి విచ్చేటువంటిది అది. అందుకే మనకు సూర్యుడి నుంచి వేడి బయటకు వస్తూ ఉంటుంది. కొన్ని మిలియన్స్ అంత దూరం ఉన్నా కానీ మనం భరించలేనంత వేడి వస్తూ ఉంటుంది. ఇది ఎక్సోథర్మిక్ రియాక్షన్ గా సూర్యుడి అని హీలియం హైడ్రోజన్ అవుతుంటుంది, హైడ్రోజన్ హీలియం అవుతూ ఉంటుంది. ఇది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. దీంట్లో లాస్ ఆఫ్ మెటీరియల్ కూడా ఉంటుంది. అది చాలా మైన్యూట్ గా ఉంటుంది కాబట్టి కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత కూడా అది అంతే తీవ్రంగా వెలిగేటువంటిది ఉంటుంది. ఇది మనకు ఆ నిర్ణీత కక్షలో మిగతా అన్ని గ్రహాలను తిప్పుకునేటందుకు నాకు ఇచ్చిన సమయం కాబట్టి నేను లోపలికి వెళ్ళి చెప్పట్లేదు వీటిలన్నిట్లల్లో. అందుకని వాటిల్లో తిరిగేటందుకు వీటన్నిటికి కూడా మనకు పనిచేస్తుంది. తర్వాత ఇక్కడ సూర్యుడి యొక్క మన ఉదయాస్తమానాలను మళ్ళీ మనం ఒక్కసారి చూస్తే సూర్యుడు గమనం లోపల మనకి ఒక చీకటి కనిపిస్తుంది, ఒకటి వెలుగు కనిపిస్తూ ఉంటుంది. అంటే సూర్యుడిలో కనిపించదు, అది మనకు కనిపిస్తూ ఉంటుంది. మనము భావిస్తూ ఉన్నాం అది చీకటిగా భావిస్తున్నాం. ఎందుకు? ఇక్కడ సూర్యుడు లేడు కాబట్టి అని. సూర్యుడు లేకుండా లేడు, మనం ఇటు తిరిగాం కాబట్టి. మనము సూర్యుని అభిముఖంగా కాకుండా సూర్యునికి ఇంకో విముఖంగా మనం తిరిగాం కాబట్టి మనకు చీకటిని మనం అవిద్య అంటాం, చీకటిని అజ్ఞానం అంటాం, వెలుగుని విద్య అంటున్నాం. అవిద్య నుండి వెలుగుకి రావాలి. ఇక్కడ చీకటి ఉన్నది, ఇక్కడ వెలుగు ఉన్నది. ప్రతి వ్యక్తి చీకటి నుంచి ఇక్కడ వచ్చాం చెప్పుకుంటున్నాగా. మహదహంకార పృథ్వీ ఆపహ తేజో వైరాకాశాలు ఆవరణాలు ఎవరు ఇట్లా మిగతా అన్ని కూడా వచ్చేసినవి. ఇక్కడెక్కడో మనం మనుషులుగా వచ్చాం. ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఒక్కొక్క ముసుగును తీసేసి ఒక్కొక్క దాన్ని తీసేసి ఈ చీకటిని ఛేదించి మళ్ళీ వెలుగుకు వెళ్ళాలి. కాబట్టి అవిద్యను ఛేదించి వెలుక్కు వెళ్ళండి. ఈ సూర్యుని యొక్క ఉదయము అంటే సూర్యుని ఉదయం ఏదో మనకి జీవధారాన్ని ఇచ్చేటందుకు కాదు. సూర్యుడు మనకి ఎప్పుడు రిప్రజెంట్ చేస్తే ఏం చెప్తున్నాడు అంటే, నీ అవిద్యని, అజ్ఞానాన్ని విడిచిపెట్టురా, నువ్వు ఎప్పుడు కూడా జ్ఞానవంతుని అయ్యేందుకు ప్రయత్నించు. నీకు ప్రయత్నించడానికి చెయ్యి, నువ్వు చేయాల్సినటువంటి సాధన చెయ్యి. నీకు కావలసిన దీన్ని నేను ఇస్తున్నాను, జ్ఞానం. సూర్యుడు జ్ఞానానికి ప్రతీక కాబట్టి నీకు ఈ జ్ఞానాన్ని నేను అందిస్తున్నాను. ఈ జ్ఞానాన్ని నేను అందిస్తున్నాను, కానీ నువ్వు అందుకునేటువంటి అర్హతను పెంచుకో. అర్హతను పెంచుకుంటేనే కానీ మనం అది చేయగలుగుతాం. కాబట్టి నీ అర్హతను పెంచుకునేటందుకు ప్రయత్నం చేయమని చెప్పి ఈ చీకటి పగలు మనకు బోధిస్తూ ఉంటుంది. ఇది మనం అంటే దీన్ని మనం కనుక విస్మరిస్తే చీకటిని చూస్తాము, పగలను చూస్తాము, ఇట్లా రోజు గడిచిపోతుంటుంది. ఈ రోజు నుంచి సంవత్సరం గడుస్తుంది, దశాబ్దాలు పోతవి, శతాబ్దాలు పోతవి, మన ఉనికి పోతుంది. కాబట్టి మనం వ్యక్తిగా నా జీవితానికి ఒక ప్రయోజనం ఉండాలి అని నేను అనుకున్నప్పుడు, ఆ జీవిత ప్రయోజనం ఏంటో నేను నిర్దేశించుకున్నప్పుడు, ఆ నిర్దేశించుకున్నటువంటి లక్ష్యానికి అభిముఖంగా నువ్వు వెళ్లాల్సిందే కానీ, అంటే సూర్యునికి అభిముఖంగా నువ్వు వెళ్లాల్సిందే కానీ సూర్యునికి ఇంకో ముఖంగా నువ్వు వెళితే నీ జీవిత ప్రయోజనం దెబ్బతింటుంది అనేది. ఇది ఒక సూర్యుని గురించిన ఒక అవగాహన. దీన్ని నేనే తీరుగా చూస్తున్నానండి. సూర్యుని యొక్క గమనంలో ఒక వ్యక్తిత్వం ఎట్లా డెవలప్మెంట్ కి ఇవి ఎట్లా పనికొస్తవి అనేది లౌకికంగా మనం మాట్లాడుకుందాం ఒక 2 నిమిషాలు. నా సమయం అయిపోయిందేమో సోనా. సూర్యుని యొక్క కొనసాగించండి. జీవితం సూర్యుని యొక్క గమనం మన జీవితాలకు ఏ విధమైనటువంటి ప్రబోధన ఇస్తూ ఉంటుంది. అయితే జీవితం మనకి చూడండి, మనకు భర్తృహరి చెప్పిన దానికి ఒక పద్యం ఉంది తెలుగు లోపల. బ్రహ్మాయేన కులాలవన్నియమితో బ్రహ్మాండ భాండోదరే విష్ణుర్యేన దశావతార గహనే క్షిప్తో మహాసంకటే రుద్రోయేన కపాలపాణిపుటకే భిక్షాటనంకారిత సూర్యో భ్రామతి నిత్యమేవ గగనై తస్మై నమః కర్మణే అంటారు. సూర్యుడు బ్రహ్మ కానీ, విష్ణువు కానీ, లేక రుద్రుడు కానీ, వీళ్ళందరూ, సూర్యుడు కూడా ఈ 24 గంటలు వాళ్ళు పనిచేసేటందుకు ఏంటి కారణము అంటే కర్మనే కారణము. ఆ కర్మ వాళ్ళకు కర్మ చేయిస్తూ ఉన్నది. అంటే కర్మని వాళ్ళు
ఇది నా కర్మ, అయ్యో నేను చేయాలనా అని చెప్పేసి బాధపడుతూ చేయట్లేదు. దీనిలో ఏ నలుగురిని ఇస్తే ఏ నలుగురు కూడా అయ్యో నేను ఇన్ని కష్టపడుతున్నానే ఇంత ఏదైతున్నది అని చెప్పేసి ఎవరు చేయట్లేదు. వాళ్ళ కర్మని, పనిని ప్రేమిస్తున్నారు, పనిని ఉపాసిస్తున్నారు. మనం ఆ ఉపాసన దాకా వచ్చారు కాబట్టి, ఆ ఉపాసిస్తున్నారు కాబట్టి, ఆ కర్తవ్యం ఏదైతే ఉందో ఆ కర్మను ఆచరిస్తూ ఉన్నారు. ఇక్కడ సూర్యుడు ప్రొద్దటి నుంచి సాయంత్రం దాకా తిరుగుతూనే ఉంటాడు అనుకుందాం. తిరిగాడని ఇప్పుడే చెప్పుకున్నాం, మళ్ళీ తిరుగుతున్నాడు అనకండి. గమనం ఉన్నది అనుకుంటున్నాం కాబట్టి, మనం అంటే వ్యావహారికంగా మాట్లాడుతున్నాం కాబట్టి. ఇది మనకేమి ఇస్తుంది అంటే, ఒకసారి చూస్తే మనం పరిశీలనగా ఒక క్రమశిక్షణ కనిపిస్తుంది మనిషి లోపల, ఒక వైఖరి కనిపిస్తుంది. ఒక వైఖరి ఏం కనిపిస్తున్నది? వైఖరి అంటే మన లోపల ఉండేటువంటి ఒక విధానం. నేను ఇది చేస్తాను, ఇది ఐ కెన్ డూ ఇట్, నేను చేస్తాను అనేది నా యాటిట్యూడ్. ఇది నేను చేస్తాను, ఇది చేస్తాను అనుకున్నప్పుడు క్రమశిక్షణ కూడా ఉంది. ఇక్కడ క్రమశిక్షణ ఉంది, వైఖరి ఉంది. ఈ రెండు ఎప్పుడైతే జీవనం అనే ఒక నది ప్రవహిస్తూ ఉన్నప్పుడు, తను గమ్యం చేరాలి అనుకుని ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ప్రవహిస్తున్నప్పుడు, ఇది ఇటువైపు ఒక యాటిట్యూడ్ అంటే మనం వైఖరి ఉంటే, ఇటువైపు డిసిప్లిన్ ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. ఈ రెండు ఒడులాగా ఉన్నప్పుడు ఇవి ఎంత పవర్ఫుల్ గా ఉంటే నది అంత పవర్ఫుల్ గా చక్కగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇవి కనుక ఎప్పుడైనా ఈ డిసిప్లిన్ బాగలేకపోయినా, ఈ వైఖరిని నేను బలహీనమైన, డిసిప్లిన్ బలహీనమైనా కానీ ఈ నది తన ప్రవాహాన్ని ముందుకు తీసుకుపోదు, వీటిని ఛేదించుకొని ఇటు పడుతుంది. అప్పుడు ఏమైతుంది? నదీ ప్రవాహము తన గమ్యాన్ని చేరదు. నది చేరాల్సిన దానికన్నా ఇక్కడ చేయాల్సిన దుర్మార్గం ఎక్కువ చేస్తుంది. అంటే అక్కడ ఊర్లను ముంచేసి ప్రళయాలను తీసుకొచ్చేటువంటి పని చేస్తుంది. కాబట్టి ఆ రెండు, ఒక వ్యక్తిలో యాటిట్యూడ్, సరైనటువంటి యాటిట్యూడ్ ఉండాలి, సరైనటువంటి డిసిప్లిన్ ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు వెళ్తాడు. సూర్యుడు ఎప్పుడు కూడా తన సమయానికి, మనం నిర్దేశిత సమయం ఏదైతే మనం సిద్ధాంతులు, జ్యోతిష్యులు ఏ సిద్ధాంతం ప్రకారం వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి 6 గంటల 26 నిమిషాల 43 సెకండ్లు అంటే 6 గంటల 26 నిమిషాల 43 సెకండ్లకు సూర్యుడు ఉదయిస్తున్నాడు ఆ క్యాలిక్యులేషన్స్లలో. అంటే సూర్యుడు అంత క్రమశిక్షణగా, అంత క్రమబద్ధంగా ఉదయిస్తున్నాడు, అట్లాగే అస్తమిస్తున్నాడు. ఒక నిమిషం కాదు, ఒక క్షణం కూడా ఆలస్యం చేయడు. అబ్బా నేను కొద్దిసేపు పడుకొని లేద్దామని అనుకోడు. ఒక నిమిషం లేట్గా పోతే ఏమవుతుందిలే నేను అని ఎప్పుడూ అనుకోడు. ఎన్ని అవాంతరాలు రావచ్చు, మబ్బులు కమ్ముతాయని రాహు సంగ్రస్తుడైతాడు, కేతు సంగ్రస్తుడై, ఎవరు వచ్చినా ఏమైనా ఏదున్నా కానీ తన యొక్క విధానంలో తనకు పోతుంది. ఈ సమయ పాలన అనేది సూర్యుని లోపల ఉండేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి గుణం. ఇది మన జీవన వైఖరిగా ఒక అలవాటు చేసుకుంటే, సమయ పాలనని, మన డిసిప్లిన్ని, మన వైఖరిని పటిష్టంగా చేసుకుంటే, సంకల్పం అనుకోండి వైఖరి అంటే, ఇంకా వేరే ఏం లేకుండా ఆ సంకల్పాన్ని కూడా బలోపేతం చేసుకుంటే, ఈ వైఖరి రెండు ధరుల మధ్యన, డిసిప్లిన్ అండ్ యాటిట్యూడ్ రెండు ధరుల మధ్యన మన జీవితం అనే ప్రవాహం చక్కగా పోయి ప్రయోజనము అనేటువంటి లక్ష్యాన్ని చేరుతుంది. కాబట్టి సూర్యగమనం లోపల ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సినటువంటిది ఇది. రెండవది ఏంటి అంటే ప్రశాంతత. ఆందోళన చిత్తం ఎప్పుడైనా కానీ వ్యగ్రతను అనుసరించినప్పుడు తప్పులు చేస్తాం, ఒత్తిడి పెరుగుతుంది. తప్పులు చేసేందుకు కారణం ఏంటి అంటే ఆందోళన ఉన్నప్పుడు ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి బేరబుల్ కన్నా ఎక్కువగా అవుతున్నప్పుడు, బేరబుల్ కెపాసిటీని మనం పెంచుకోకుండా ఒత్తిడి మాత్రమే పెరిగితే కొలాప్స్ అవుతాం. స్ట్రెస్ బేరబుల్ కెపాసిటీస్ని మనం పెంచుకుంటే, బేరబుల్ కెపాసిటీని అంటే మనం తట్టుకునేటువంటి శక్తిని కనుక మనం పెంచుకుంటే, స్ట్రెస్ని, ఒత్తిడిని, అది ఎంత పెంచుకున్నా కానీ ఏం కాదు, ఒత్తిడి ఎంతైనా ఏం కాదు. కానీ ఆందోళనతో మనము స్ట్రెస్ బేరబుల్ కెపాసిటీ కన్నా దాన్ని ఎక్కువగా కనుక పెంచుకుంటే కొలాప్స్ అవుతాం. కాబట్టి ఏంటంటే ఎప్పుడు మనము ప్రశాంతంగా ఉండటం నేర్చుకుంటే, ఆనందంగా ఉండటం నేర్చుకుంటే, మనసు ప్రశాంతంగా ఉంటే ఏది ఎట్లా వచ్చినా కానీ దాన్ని అట్లా తీసుకునేటువంటి అలవాటు అవుతుంది. నేను తప్పు చేయొచ్చు, తప్పుకోవచ్చు, నేను నష్టపోవచ్చు, కానీ నష్టపోయానని చెప్పి నేను ఒత్తిడిలో పోయి నేను ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటే ఇంకా కొంత నష్టపోతాను. కాబట్టి మన ఈ జగత్తు అంటే వచ్చేది పోయేది అన్నట్టు కదా, జాయతే గచ్చతే అనేది కదా. అందుకని వచ్చి పోయేటువంటి దీనికి ఆయన ప్రశాంత చిత్తంతోనే వెలుగులను ఇస్తూ ఉన్నాడు. ఆ వెలుగులు పంచుతున్నాడు అందరికీ. పంచుతున్నది ఎప్పుడు కూడా పెంచుతుంది, దాంట్లో తృప్తి ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఎంతగా పంచుతున్నాడో అంతగా పెంచుతున్నాడు. కాబట్టి తేజోవంతునవుతూ ఉన్నాడు.
కాబట్టి విజ్ఞానం అనే తేజస్సును ఆయన పంచుతున్నాడు. మన లోపల ఉండేటువంటి ఏ తేజస్సు మన లోపల ఉన్నా కానీ ఆ తేజస్సును మనం కూడా తోటి వారితో పంచుకోమని చెప్పేసి చెప్తున్నాడు. శాశ్వతం కానటువంటి జగత్తులో ఇవ్వడంలోనే ఆఫర్ అండ్ రిసీవ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఇవ్వటం అనేది కాదు, అక్కడ గివింగ్ అండ్ రిసీవింగ్ అని కాదు, ఆఫర్ అండ్ రిసీవ్ అనేది. ఆఫర్ అండ్ రిసీవ్ అనేది, ఆఫర్ అంటే మన సభక్తికంగా సమర్పణ బుద్ధితో ఇవ్వటం అనేది. ఇవ్వటము అంటే ఎట్లాగా నిరీహతం కూడా ఇవ్వచ్చు, అంటే నాకేం కోరిక పీడిస్తుండని కూడా ఇవ్వచ్చు, అట్లా కాదు. నేను ఇచ్చేటందుకు నాకు ఒక అవకాశం దొరికిందని చెప్పేసి ఇచ్చేటందుకు ప్రయత్నం చేయటం అనేది. ఇవ్వటంలో ఆయన దివ్యత్వాన్ని పొందుతూ ఉన్నాడు. దీనివల్ల ఇంకొక అది కూడా ఉన్నది మనకి. చూడండి, నా దగ్గర ఒక ఆలోచన ఉన్నది, మీకు ఇచ్చాను, మీ దగ్గర ఒక ఆలోచన నాతో పంచుకున్నారు, అప్పుడు మీ దగ్గర 2 ఆలోచనలు అయినవి, నా దగ్గర 2 ఆలోచనలు అయినవి. కాబట్టి ఏంటంటే ఇవ్వటం వల్ల ఏమవుతున్నది అంటే, నేను మీకు ఆఫర్ చేయటం వల్ల ఏమైంది, మీ దగ్గర నా దగ్గర ఇద్దరి దగ్గర పెరిగిపోయినాయి ఇవి. కాబట్టి ఏంటంటే ఇవ్వటంలో ఒక సంతృప్తికరమైనటువంటిది అది ఉంది. అది ఒక సంతృప్తికరమైనటువంటి విజయానికి దారితీస్తుంది. విజయం కూడా మనం ఎదుగుదల, అభ్యుదయం, అభివృద్ధి, అభివృద్ధి, అభ్యుదయం, వికసన అంటాం దీన్ని. ఇక్కడి నుంచి మనకు విజయం వస్తుంది. అంటే ఈ 4వ స్థితిలో సమాజంతో కలిసి మనం చేస్తాం కాబట్టి అది విజయం కింద మనం తీసుకుంటాం. సంతృప్తితో కూడినటువంటి విజయం కావాలది. తర్వాత అటాచ్మెంట్ గీతలో, భగవద్గీతలో కనుక కృష్ణుడు చెప్పినట్టు మనకి దేనితోని కూడా సంబంధ బాంధవ్యాలను పటిష్టం పెంచుకోం, ఏం లేదు. అన్అటాచ్డ్గా ఉంటాం, దేనికి ఉండం. నేను ఏదైనా కర్మ చేస్తాను అంతే, నేను చేసేంత వరకు నేను అనేది కర్తవ్య నిష్ఠతో పోవటమే. కానీ సూర్యకిరణాలను చూస్తే ఒకసారి దేవాలయం మీద పడుతుంది, ఒకసారి ఒక మురిగి గుంటల మీద పడుతుంది, లేక ఇంకెక్కడైనా దాంట్లో పడుతుంది, సముద్రం మీద పడుతుంది, ఇంకెక్కడైనా పడుతుంది. దానికి ఇది మంచి, ఇది చెడ్డ, ఇది నేను ఇక్కడ పడాలి, ఇక్కడ పడవద్దు, నేను పవిత్రము, నేను పవిత్రుణ్ణి, అవతలి వాటి తక్కువ, నేను ఎక్కువ, ఇదంతా ఏమీ లేదు. కాబట్టి సూర్యుడు ఎప్పుడు అన్అటాచ్డ్గా ఉంటాడు. కాబట్టి శుద్ధ ప్రదేశమా, మంచి ప్రదేశమా అనేది లేకుండా ఒక సమభావనను తీసుకోండి, సమాజంతో మీరు మమేకం కాండి అని చెప్తున్నాడు. అంటే ఇంకొకటి ఏంటంటే అన్కండిషనల్ లవ్. నువ్వు నాకు ఇస్తే నేను నిన్ను ప్రేమిస్తాను, నువ్వు నాకు భార్యవు కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు భర్తవు కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాను, ఇది నాకు కొడుకు కాబట్టో బిడ్డ కాబట్టో, ఇదంతా ఏం కాదు. అన్కండిషనల్. నువ్వు ఏమైనా కానీ నువ్వు నాకు తోటి మానవునివి, నేను ఆదరిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. మాధవుడనే కాదు, పరిమితులు, మానవుడు అనే పరిమితులు కూడా వద్దు, తోటి జీవివి కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. భగవంతుని మనం ఎట్లాగైతే ప్రేమిస్తున్నామో అలాగే మనం ప్రేమించటం వల్ల మనకి ఒక తీరైనటువంటి అన్కండిషనల్ లవ్ ని మనం ఇస్తే, అన్కండిషనల్ లవ్ మనకు రిఫ్లెక్షన్ వస్తుంది. మనం ఏది ఇస్తే అది వస్తుందండి. మనం ఏది బయటకి ఇస్తే అది మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఒక అద్దం ముందు నిలబడ్డప్పుడు నేను నాలాగానే ఉంటాను, కానీ ఒక సౌందర్యవంతుడైనటువంటి అమ్మాయి లాగాను అబ్బాయి లాగాను నేను ఉండను. నేను నాలాగానే ఉంటాను అద్దం ముందు. కాబట్టి నేను ఏది ఇస్తే అది నాకు మాత్రమే వస్తూ ఉంటుంది. సూర్యుడు జ్ఞానానికి ప్రతీక కాబట్టి ఆ జ్ఞానమే అందరికి పంపిస్తున్నాడు. మనం కూడా తీసుకొని ఆ జ్ఞానాన్ని పెంచుకోవాలి. అదే చీకటి అజ్ఞానం, ఆ అజ్ఞానాన్ని తొలగించేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. మన చుట్టూ ఉండే వాళ్ళలో కూడా మనం అజ్ఞానాన్ని తొలగించేటందుకు ప్రయత్నం చేస్తే మంచిది. ఆ ప్రయత్నమే ఈ ఈ సమూహంలో జరుగుతూ ఉన్నదని నేను విశ్వసిస్తున్నాను. అట్లాగే పనిని ప్రేమించేటువంటి తత్వం. నేను ఒక పిహెచ్డీ చేశాను, నేను వచ్చి ఒక చిన్న ఉద్యోగం వచ్చింది, ఒక ప్యూన్గా సెలెక్ట్ అయ్యాను అనుకుందాం. సపోజ్ ఒక చిన్న ఆఫీస్లో ప్యూన్గా. నేను ఒక దగ్గర పిహెచ్డీ చేశాను, వచ్చి ఇక్కడ ప్యూన్, నా జీవితం ఏంటి, ఇవి వచ్చే జీవితం నాకు సరిపోదు. ఇది ఒక తీరైనటువంటి ఆలోచన సరళి కాదు, ఇది తప్పు అవుతుంది. ఏ పనిని నువ్వు చేస్తామని నిర్దిష్టంగా కూర్చున్నావో ఆ పనిని ప్రేమించటం అనేది, ప్రేమించటం కూడా కాదు, ఆరాధించటం కావాలి. ఆరాధించటం నుంచి ఉపాసించటం దాకా పోవాలి. ఒక తల్లి తన చిన్న పాపని ఎలాగైతే ప్రేమిస్తుందో, ఒక చిన్న పాపని, పొత్తిళ్లలో ఉండే పాపని తల్లి ఎంతగా ప్రేమిస్తుందో అంతకన్నా ఎక్కువగా పనిని మనం ప్రేమించగలగాలి. ఎప్పుడు పనిని ప్రేమిస్తే అది దానివల్ల నాకేమొచ్చింది అనేది ఉండదు. అన్కండిషనల్ లవ్ అంటాం. ఈ అన్కండిషనల్ లవ్ మనం ఇచ్చి ఆ పనిని కనుక మనం ప్రేమించే తత్వాన్ని మనం చేసుకుంటే ఈ భారంగా అనుకోరు.
భారంగా అనుకోకపోతే చక్కని అదవుతుంది. ఇదే భగవంతుని ఉపాసించటం అవుతుంటుంది. కాబట్టి మనం సూర్యుడిని ఉపాసనాభావంతో ఎప్పుడైతే చేస్తామో పనిని కూడా అట్లాగే నిర్వహించుకోవాలి. సూర్యుడు అదే పని చేస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకొకటి ఆరోది ఏంటంటే ఇక్కడ ప్రతి ఉదయాన్నే ఉత్సాహంగా, ఆనందంగా చేసుకోవాలి. లేచినము అన్న ఇవాళ మళ్ళీ పని చేయాలి. మళ్ళీ సోమవారం వచ్చింది, ఆఫీసుకు పోవాలి, ఇన్ని ఫైళ్ళు ఉన్నవి, ఇది ఈ తలనొప్పి ఉన్నది, వాడొచ్చి లోన్ అడుగుతాడు, వీడొచ్చి డిస్బర్స్మెంట్ అడుగుతాడు, నా తలకాయ ఇవన్నీ అనుకుంటూ లేచినాం అనుకోండి, ఆనాడు మన మైండ్ అంతా అక్కడే ఉంటుంది. ఎందుకైతుంది అంటే ఇవన్నీ ఎఫర్మేషన్స్ లాగా మన మనసులో ముద్రితం అవుతాయి. సబ్ కాన్షియస్ మైండ్ లో మనం చేసే ప్రతి ఆలోచన ఒక ముద్రితం అవుతుంది. అది ఒక ఇంప్రెషన్ అవుతుంది సబ్ కాన్షియస్ మైండ్ లో. అదాన్ని మనం చిత్తంలో ముద్రించబడింది అంటాం. అదే చిత్తం ముద్రితం అంటే చిత్తగుప్తము. అది కాలాంతరంలో చిత్రగుప్తుడు అయిపోయింది, చిత్రగుప్తుడు లాగా రాసుకుడు అయిపోయింది. అది మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తం, ఈ 4. మనస్సు అని మనం దేన్నైతే అంటున్నామో, మనస్సు దైనందిన జీవితంలో పనిచేసేటువంటిది, బుద్ధి మంచి చెడ్డలను విచక్షణ చేసి చెప్పేటువంటిది, అహంకారం నా అస్తిత్వానికి ప్రేరణ ఇచ్చేది, చిత్తం అనేది నేను చేసినటువంటి అన్ని పనులను ముద్రించుకొని దానికి తగ్గ ఫలితాన్ని ఇచ్చేటువంటిది. కాబట్టి నేను ఎప్పుడైనా రాత్రి పడుకునేటప్పుడు కానీ, ఉదయం లేచినప్పుడు కానీ నేను ఇచ్చుకునే ఎఫర్మేషన్స్ అంటే సూచనలు నా మనసుకి ఒక పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఇస్తే నా జీవితం పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ప్రతి ఉదయాన్నే ఉత్సాహంగా, ఆనందంగా మనం కనుక ఎప్పుడైతే ఆహ్వానిస్తామో, ఇది ఆహ్వానించడం అనేది భగవద్దత్తమైనటువంటి వరం అంటాం. నిజంగా వరమే అది. మనం ఎందుకు వరము అంటే మనం ఏదిస్తే అదే వస్తుంది బయటికి. మనము సంతృప్తి పరుస్తున్నాం భగవంతుడిని, నేను మంచి సూచనలు నా మనసుకు ఇచ్చుకొని, భగవంతుడు అదే నాకు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి దీన్ని మనం ఆస్వాదించటం అనేది ఒక అలవాటుగా చేసుకుంటే అది మనకు విజయ మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది. విమర్శలకు విలువను గనక మనం ఎవరినైనా నన్ను విమర్శిస్తున్నారు అంటే దానికి నేను విలువ ఇస్తే ఏమవుతుంది అంటే అది ఒక మూలకు ఎక్కడో వచ్చి ఇక్కడ కూర్చుంటుంది నా మనసులో. ఒక దగ్గర ఎక్కడో కూర్చుంటుంది. నేను దాన్ని జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ఒకప్పుడు ఏమైతుందంటే జ్ఞాపకం చేసుకోగా నా మనసు నిండా అదే మిగిలిపోతుంది, ఇంకోటి ఉండదు. కాబట్టి ఎవరైనా మనల్ని విమర్శించినప్పుడు దాన్ని పట్టించుకోకుండా ఉంటే, మన ఇంటికి బంధువు వచ్చినప్పుడు మనం చూడకుండా, పట్టించుకోకుండా వాడిని మాట్లాడకపోతే ఎట్లాగైతే వెళ్ళిపోతాడో అట్లాగే ఈ ఆలోచన కూడా వెళ్ళిపోతుంది, విమర్శ అనేది కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి మనం విమర్శలను పట్టించుకోకుండా ఉండాల్సినటువంటి ఆలోచన కావాలి. అంతే. ఇంకొకటి ఏంటంటే చివరగా 7వది చెప్తా. అంటే 7 గుర్రాలు కాబట్టి 7 ఆలోచనలు పెట్టుకున్నాను నేను. నిర్భయత. భయం అనేది మనకు పరిమితులను ఏర్పరిచే దాంట్లో డిజాల్వింగ్ అవర్ లిమిటేషన్స్ అంటాం కదా. ఈ లిమిటేషన్స్ డిజాల్వ్ చేసుకుంటూ పోవాలి. వికసన అనేది ఎప్పుడు వస్తుంది అంటే పరిమితులను ఏర్పరచుకున్నాం మనం మన దేని మీద ఎన్ని జీవితాలు 70 సంవత్సరాల కాలంలో ఎన్నో పరిమితులు, ఎన్నో ముసుగులను దాని మీద కప్పుకుంటూ పోయాం. ఇవన్నీ తీసేస్తే కానీ రాదు మనకు. ఎక్కడో ఉన్నాం, నా అంతశ్చేతన ఎక్కడ ఉన్నది, దీని మీద నేను వేసుకొని ఇవన్నీ నాకు ఎక్కడ కనిపిస్తవి. అందుకని భయం అనేది చాలా పెద్దది అటువంటి దాంట్ లోపల. ఈ భయాన్ని గనక మనం ఎప్పుడైతే పారదోలుకుంటామో, భయం నుంచి మనం బయటకు ఎప్పుడైతే వస్తామో, ఆ భయం నుంచి మనం బయటకు వచ్చినప్పుడు మిగతా అన్నిటిని కూడా మనం చేసుకుంటాం. కాబట్టి ఏంటంటే మనం భయము లేకుండా, భయపడకుండా ఉంటే, భయం పడటంలోనే పడటం అనేది ఉన్నది, పతనం ఉన్నది. కాబట్టి భయము అనేది లేకుంటే పతనం అనేది ఉండదు. చంటి పిల్లలను చూడండి, సార్లు వాళ్ళు రెండింటికే భయపడతారు. ఒకటి కిందికి చూసినప్పుడు భయపడతారట, కిందికి చూసినప్పుడు మాత్రమే భయపడతారు. రెండవది పైకి చూసి భయపడతారు. కాబట్టి ఏంటంటే మన లోపల ఒక వికసన కావాలి, ఆ వికసన విస్తరణ కావాలి అన్నప్పుడు ఇంతకన్నా ఎక్కువగా ఏమి ఉండదు. ఆనందంగా ఉండేటందుకు పసిపిల్లల్ని మనం చూసుకుంటే రోజుకు కనీసం 300 సార్లు నవ్వుతారు వాళ్ళ పిల్లలు. పెద్దయ్యాక 70 ఏళ్ళు వచ్చాకనో, 60 ఏళ్ళు వచ్చాకనో, 50 ఏళ్ళు ఆఫీసులో ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వచ్చి ఒక పెద్ద పొజిషన్ పోయాక నవ్వటం అనేది మర్చిపోతాడు. ఇంట్లో నవ్వడం, బయట నవ్వలేము. కనీసం సంతోషంగా కూడా కనిపించలేము. అలాంటి ఒక పరిస్థితికి మనం పోతాం. కాబట్టి ఏంటంటే ఆనందంగా ఉండటానికి ప్రయత్నం చేయటము, భయాన్ని పారదొలుకోవటము, నేను అనేది తెలుసుకునే ప్రయత్నం లోపల వచ్చిన ప్రతి దాన్ని ఆదరించటము, ఇలాంటి అలవాట్లు మనం ఎప్పుడైతే చేస్తామో, ఈ 7 గుర్రాలను మనం ప్రతీకలుగా తీసుకొని 7టికి నేను ఒక చిన్న ఆలోచన చేశాను. దీనికి ఎక్కడైనా ఉపపత్తి ఉన్నదా, మనం ఏమన్నా గ్రంథాలలో చూపిస్తామా అని ఎవరన్నా అంటే అది నా దగ్గర లేదు. అది మాత్రం నిర్భయంగా నేను ఒప్పుకుంటున్నాను అది. తర్వాత చాలా ఉన్నతంగా చూపించినటువంటి సూర్యుని యొక్క కిరణాలు,
ఆమ్నిపోటెంట్ అంటాం, ఆమ్ని ప్రెజెంట్ అండ్ ఆమ్నిషియంట్ అని సూర్యుని మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి సూర్యుని యొక్క ఆ పుట్టినరోజు అని నేను అనను. ఇవాళ మనం ఆవిర్భవించిన రోజుగా చెప్పుకుంటాం. ఆవిర్భావం వేరు, పుట్టటం వేరు. ఏది పుట్టదు, ప్రపంచంలో ఏది పుట్టదు, కొత్తగా ఏది పుట్టదు, ఏది నాశనం కాదు. నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్ అనేది. కాబట్టి ఇది ఒక ఆవిర్భవించిన రోజు. ఆవిర్భావం ఎందుకు ఇట్లా అంటామంటే, మనం ఎక్కడో ఉన్నది, అది ఎక్కడో నా రింగ్ తీశాను, ఎక్కడనే పెట్టాను, మర్చిపోయాను. ఓ 4 రోజుల తర్వాత కావాలి అనుకుంటే నాకు దొరకలేదు. అది ఏదో గుర్తు లేదు. ఎంతసేపటికి సరే బయటికి వెళ్ళాను, ఎక్కడో ఏదో పని చేస్తున్నప్పుడు అక్కడ ఉండే అని చెప్పేసి స్ఫురణకు వస్తూ ఉంటుంది. సూర్యుడు అనేటువంటిది కూడా ముందు ఉన్నది, తర్వాత ఇది మనకు వచ్చింది. పురాణాలని ఒక ప్రతీకగా తీసుకోవాలి. అంతేకాని పురాణాలని మొత్తంగానే మనం తీసుకుంటే మనకు చాలా వాటికి అర్థాలు తెలియదు. అంటే తాత్వికంగా మనం ఎదగలేము. కశ్యపుని యొక్క కుమారునిగా మనకు పురాణాలు చెప్తావి, కానీ కశ్యపుని కన్నా ముందు కూడా సూర్యుడు, తేజస్సు, వెలుగులు ఉన్నవి కదా. అందుకని మనం ఏంటంటే, సూర్యుడిని ఆవిర్భవించినటువంటి రోజు, సరస్వతి ఆవిర్భవించినటువంటి రోజు, అమ్మవారు ఆవిర్భవించినటువంటి రోజులుగా వాటిని తీసుకున్నప్పుడు, ఈ ఆవిర్భావానికి ఉండే అంతశ్చేతన లోపల ఉండేటువంటి ఒక విధానం గురించి మనం ఆలోచిస్తాం. అవన్నీ కూడా మనకు మన ఉన్నతికి, మన పరిణతికి వస్తాయని చెప్పి, నాకు తెలిసిన 4 మాటలు మీతో పంచుకునేందుకు అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా సవినయంగా నమస్కారం చేస్తూ, నా లోపల లొసుగులు ఉంటే, తప్పులు ఉంటే చెప్తే దిద్దుకుంటానని చెప్పి మరొక మాట మీకు చెప్పుతూ సెలవు. నమస్కారం. ధన్యవాదాలు. సమయాన్ని అతిక్రమిస్తే క్షమించమని కూడా. సమయాతిక్రమణ ఏం లేదు. ఇవాళ సూర్యుడి రోజు. సూర్యతత్వం, సూర్య ధర్మం, తర్వాత సప్తాశ్వ తత్వం, ఈ మూడింటిని అద్భుతంగా మీరు మాకు చెప్పారు. జ్యోతిషంలో ఉండి ఎంతసేపటికి సూర్యుడిని 12 రాసుల్లో తిప్పుకొచ్చే మేము ఈరోజు ఆ చక్రం నుంచి బయటపడి సూర్యుడి గురించి ఎన్నో విషయాలు మీ ద్వారా తెలుసుకున్నాం. చాలా చాలా ధన్యవాదాలు. అప్పుడప్పుడు ఇలాగే మా సమావేశాలకి వస్తూ ఉండమని ప్రార్థిస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు. మనకి రెండవ వక్తగా అనుకున్నటువంటి సుధాకర్ శర్మ గారు ఇప్పుడే మెసేజ్ పెట్టారు. వారు ఏదో కార్యక్రమంలో ఎక్కడో వేరే దగ్గర ఉన్నారట, అందువల్ల వారు రాలేకపోతున్నారు. సో మనకి కొత్తగా అంటే మళ్ళీ నేను చెప్తాను అని చెప్పినటువంటి మన మిత్రులు డాక్టర్ రాజ్యలక్ష్మి గారిని తమ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నారు. నమస్కారం అండి. పెద్దలకి, గురువులకి అందరికీ నా నమస్కారాలు. నా వాయిస్ వినిపిస్తుందండి? ఈరోజు నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సూర్యుడిని గురించి, అందులో జ్యోతిష శాస్త్రంలో సూర్యుడి గురించి చెప్పమని నన్ను అడిగారు. అందుకే నేను ఇప్పుడు దాకా రామ్మూర్తి గారు మమ్మల్ని ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు నేనేం చెప్పాలో నేనే మర్చిపోయాను. అట్లా ఉంది నా పరిస్థితి. ఎందుకంటే కంప్లీట్ గా వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకు. చాలా బాగా చెప్పారు. అంటే ఆ కోణంలో ఎప్పుడు నేను వినలేదు. సో ఈ రోజు నాకు చాలా బాగా అనిపించింది. ఫస్ట్ మనం మూర్తిత్వే పరికల్పిత శశభృతో వర్త్మా పునర్జన్మనాం ఆత్మేత్యాత్మవిదాం క్రతుస్య యజితాం భర్తామరజ్యోతిషాం లోకానాం ప్రళయోద్భవ స్థితి విభుశ్చనేకతాయ శ్రుతౌ వాచం నస్స దదాత్వనేక కిరణః త్రైలోక్య దీపో రవిః. బృహజ్జాతకంలో వరాహమిహిరులు రవి గురించి ఆయన ఫస్ట్ మంగళాచరణం ఇదే రాశారు. సో మనం ఫస్ట్ జ్యోతిష్ శాస్త్ర పరంగా సూర్యుడి గురించి మాట్లాడే ముందు నేను ఈ మంగళాచరణాన్ని చెప్పాలనుకున్నాను. అయితే జ్యోతిష శాస్త్రంలో సూర్యుడి గురించి చెప్పాలి అంటే, జ్యోతిష శాస్త్రం అనేది మనకి స్కందత్రయాత్మకం, సిద్ధాంత సంహిత, హోర అనే 3 రకాలుగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అన్యాని శాస్త్రాన్ని వినోద మాత్రాన్ని కేవలం ప్రత్యక్షం జ్యోతిషం శాస్త్రం చంద్రార్కో యస్య సాక్షినో అన్నారు. అంటే ప్రత్యక్షంగా చాలా మంది జ్యోతిషాన్ని నమ్మినా నమ్మకపోయినా మిగిలిన గ్రహాలు కనబడవు కాబట్టి వాళ్ళు మనల్ని ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. కానీ సూర్యుడు చంద్రుడు లేరనైతే ఎవరు ఈ రోజు వరకు మనల్ని ఛాలెంజ్ చేయలేరు. గ్రహణాలు ఒకటి, ఈ సూర్య చంద్రులు ఈ విషయంలో మట్టుకి జ్యోతిష్ శాస్త్రం ఎప్పటికీ కూడా ప్రమాణంగా నిలబడుతుంది అనమాట. అయితే సిద్ధాంత పరంగా చూస్తే
ఫస్ట్ మనం అంటే 3 పార్ట్ల కింద చెప్పాలనుకుంటున్నాను నేను సూర్యుడి గురించి. సిద్ధాంత పరంగా చూసుకుంటే 18 మంది జ్యోతిష ప్రవర్తకులు ఉన్నారు మనకి. అందులో సూర్యుడి పేరు కూడా వస్తుంది. కశ్యప సంహితలో సూర్యుడి పేరు కూడా రాశారు. నారద సంహితలో రాయలేదు. ఇవన్నీ కొన్ని గ్రంథాల్లో ఉన్నాయి, కొన్నిట్లో లేవు అన్నా సరే సూర్య సిద్ధాంతం అనేది మనకు ఉంది కాబట్టి మనకి సూర్యుడు ఉన్నాడు అనే మనకి 18 మంది ప్రవర్తకుల్లో సూర్యుడు ఉన్నాడు అనేదే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సూర్య పితామహో వ్యాసో వశిష్ఠోత్రి పరాశర కశ్యపో నారదో గర్గి మనూచిర్ మరీచిర్ మనురంగిర లోమశ పౌలుషశ్చైవ చవనో యవనో భృగు శవనకోష్టాదశైతే జ్యోతిష్ శాస్త్ర ప్రవర్తక. ఇవన్నీ కూడా 18 మంది మనకి ఆచార్యులు. సో ఇందులో కూడా ప్రాచీన పంచ సిద్ధాంతిక అనే గ్రంథంలో వరాహమిహిరుడు పౌలిష, రోమక, వశిష్ఠ, సౌర, పితామహ ఈ 5 పంచ సిద్ధాంతాలని మనకి ప్రాచీన పంచ సిద్ధాంతాల్లో ఉన్నాయని మనకి వరాహమిహిరుడు చెప్పారు. అయితే ఆర్యభట్టీయంలో సౌర సిద్ధాంతం అనేది ఎక్కడ మనకి రాలేదు. కానీ ఆర్యభట్టీయం టైంలో ఆయన చెప్పలేదు, కానీ వరాహమిహిరుడు అయితే చెప్పాడు. ఆయన పంచ సిద్ధాంతికలో మనకి ఇవి కనిపిస్తాయి. అయితే వర్తమాన పంచ సిద్ధాంతిక అనేది కూడా సిద్ధాంత పంచకంలో సూర్యుడు సోమ సిద్ధాంతం అనేది ఒకటి యాడ్ అయింది. అయితే వశిష్ఠ, రోమశ, బ్రహ్మ సిద్ధాంతాలు అవి సేమ్ అవే ఉన్నాయన్నమాట. అయితే ఇవన్నీ కూడా మనం పంచాంగ నిర్మాణానికి మనకి మెయిన్ ఉదయాస్తమయాలు కానీ అసలు సూర్యుడు వచ్చి మనకి 12 భావాల్లో ఓన్లీ మనకి ఈ ప్రభావాలను చూపిస్తాడు అనేది ఒకటే మనం తెలుసుకుంటాం. కానీ అసలు ఆ సూర్యుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అసలు దాని వల్ల మనకి సిద్ధాంత పరంగా ఆ క్యాలిక్యులేషన్స్ కానీ అవన్నీ కూడా ప్రత్యక్ష ప్రమాణాలు మనకి ఎన్నో ఉన్నాయి. గ్రహణాలు కానీ అన్ని కూడా మనకి ప్రత్యక్ష ప్రమాణాల కింద మనం తీసుకోవచ్చు. సో సిద్ధాంతం ప్రకారం చూస్తే సౌరమానం, సౌరదినం, సౌర వర్షం, గ్రహణ ఫలితాలు, గ్రహణ సాధన, ఉత్తరాయణం, దక్షిణాయనం, ఇలా మేష సంపాతం, తులా సంపాతం, ఇట్లా అన్ని చూసుకుంటూ వస్తే మనకి ఇవన్నీ కూడా సిద్ధాంత పరంగా మనకి ఈ సూర్యుడి గురించి ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి తెలుస్తుంది. అట్లాగే సంహితా పరంగా చూసుకుంటే సంహితా పరంగా ఇంకా ఎక్కువ మనకి సమాచారం మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకంటే సంహిత అనేది మనం విశ్వానికి సంబంధించి, దేశాలకు సంబంధించి మనం ప్రెడిక్షన్ చెప్పాలంటే ఫస్ట్ అసలు సంహితా పరంగా గ్రహచారాలు ఉన్నాయి. అన్ని రకాల గ్రహాలవి వాళ్ళ గ్రహ సంచారాలు ఇచ్చారు మనకి. వాటిని మనం తెలుసుకోకుండా మనం ఎదరికేమీ మాట్లాడలేము. అట్లాగే సంహితా పరంగా చూసుకుంటే సూర్యుడి యొక్క గ్రహ సంచారం, ఆ బింబం యొక్క ప్రమాణం, బింబం యొక్క వర్ణం, ఆ బింబం యొక్క స్వభావం, వికారం, కిరణాలు, వాటి యొక్క కాంతి ప్రభావం, ఆ కాంతి ఊర్ధ్వ అధో గమనాలు, ఉదయాస్తాలు, గ్రహణాలు, ఇతర గ్రహ నక్షత్రాలతోటి సంయోగం, యోగాలు, సూర్యుని యొక్క రాశ్యాంతరణాలైన సంక్రాంతులు, సస్య విచారంలో రవి యొక్క వృషార్క, వృశ్చికార్క లగ్న చక్రాలు, ఈ విధంగా అంటే ఎక్కడా కూడా సూర్యుడు లేదే మనం ఏమీ మాట్లాడలేము. ఎందుకంటే సూర్యుడిని రాజు అన్నారు. అందుకే సూర్యుడి దగ్గరికి వెళ్తే అన్ని గ్రహాలు కూడా అస్తం అయిపోతాయి. సూర్యుడే రాజు, సూర్యుడిని రాజు అందుకే అట్లా అని చెప్పారు. అంటే సూర్యుడు లేకుండా భూగోళం మీద ప్రాణికోటి లేదు. ఇందాక గురువు గారు చెప్పారు, సోమనాథ్ గారు. అయితే జీవితానికి, జీవశక్తికి కేంద్రం, ఆత్మకారక జీవశక్తిని వెలువరించే మూల స్థానం. అందుకే ఇది రాజగ్రహం. ఎందుకంటే సూర్యుడు లేనిదే మనకి జీవమే లేదు ఇక్కడ అనేది మనం అందరికీ తెలిసిన విషయం. అయితే మనం మేష సంక్రమణ కాలంలో ఉన్న లగ్నాన్ని జగర్లగ్నంగా తీసుకుని నెరైన సంక్రాంతి, మేష సంక్రాంతిని మనం జగర్లగ్నాన్ని బట్టి గ్రహస్థితిని, ఆ సంవత్సర అధికారుల నిర్ణయం, నవనాయక నిర్ణయం ఇవన్నీ చేస్తాం. అంటే సూర్యుడి మేష సంక్రమణ కాలం ఆధారంగా, ఆ లగ్నం ఆధారంగా. అట్లాగే సూర్యుడి యొక్క ఆర్ద్ర నక్షత్ర ప్రవేశ కాల స్థానీయ లగ్నాన్ని బట్టి ఆర్ద్ర ప్రవేశ లగ్నం, దీని ఆధారంగా వర్షాల గురించి, వాతావరణం గురించి ఫలాదేశాలు చెప్తాం. అట్లాగే మేష తులా సంక్రాంతులు, విషువ సంక్రాంతులు ఇవి ఎందుకంటే ఆ రెండు కూడా పగలు రాత్రి సమానంగా కాలం మానం ఉండే సంక్రాంతులు. అలాగే మకర కర్క సంక్రాంతులు అవి అయిన సంక్రాంతులు.
సాయన మకరం, సాయన తర్కం, సూర్యుడి యొక్క ఉత్తరాయణం, దక్షిణాయనం మొదలయ్యే రోజులు. అట్లాగే సంక్రమణాలు చూసుకుంటే 12 రాసుల సంక్రమణాలకి ప్రత్యేకంగా మనకి ఏదో ఒకటి ప్రత్యేకత ఉంది వాటిల్లో. అట్లాగే వృశ్చిక సంక్రమణం, వృషభ సంక్రమణం కూడా ఒకసారి చెప్పుకున్నాం. అంటే ఆ టైంలో వృషభార్కం, వృశ్చికార్కంలో ప్రవేశించినప్పుడు వాటి ఆధారంగా పంటలు, వ్యవసాయాల గురించి మనం సంవత్సరానికి సరిపడా మనం ఫలాదేశాలు చెప్తాం. అట్లాగే తాజిక్ పద్ధతిలో కూడా రవి ప్రవేశ లగ్నాన్ని బట్టే సోలార్ రిటర్న్ చార్ట్ ఆధారంగా మనం తాజిక్ పద్ధతిలో కూడా సంవత్సరానికి సరిపడా మనం వర్ష ఫలాలు చెప్పడానికి కూడా మనం అది ఉపయోగిస్తాం. అట్లాగే పాశ్చాత్య జ్యోతిషంలో కూడా సోలార్ రిటర్న్ చక్రాలను బట్టి వాళ్ళు కూడా చెప్తారు. అట్లాగే సూర్యగ్రహణాలు సంవత్సరానికి ఎక్కువలో ఎక్కువ ఒక 5, తక్కువలో తక్కువ 2 వస్తాయి. ఒక సంవత్సరంలో 2 సూర్యగ్రహణాల కన్నా ఎక్కువ వస్తే అది అశుభం. అలాగే 15 రోజుల తేడాతో సూర్య చంద్రగ్రహణాలు వస్తే కూడా అరిష్టం. అంటే ఒకే నెలలో పౌర్ణమికి చంద్రగ్రహణం వచ్చి పక్షాంతానికి మళ్ళీ అమావాస్యకి సూర్యగ్రహణం వస్తే అది కూడా ఒకవేళ అధిక మాసంలో కనుక ఇట్లా సూర్య చంద్ర గ్రహణాలు వస్తే ప్రకృతి వినాశనానికి అది మనం సంకేతం అని తెలుసుకోవాలన్నమాట. అంటే ఈ దేశాలు విభజనలు జరుగుతాయని కానీ ఆ టైంలో ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి సంహిత జ్యోతిషం అనేది సంకేతాలు ఈ సూర్యుడు బట్టి, అంటే ఆ సూర్యుడి యొక్క సంక్రాంతుల్ని బట్టి ఈ విధంగా మనం చక్రాలు వేసుకుని రాబోయే ఎన్ని సంవత్సరాలకు కూడా మనం చెప్పగలిగే ఈ అన్ని పద్ధతులు మనకి సిద్ధాంత జ్యోతిషం ఇస్తుంది, సంహిత జ్యోతిషం కూడా ఇస్తుంది. అయితే వరాహమిహిరుడు ఒక మాట చెప్పాడు, సూర్యుడు మేఘాలతో కప్పబడి ఉన్న రోజు జ్యోతిషానికి దుర్దినం అని చెప్పారు ఆయన. ఎందుకంటే ఆ రోజుల్లో సూర్యుడిని చూసే అన్ని క్యాలిక్యులేషన్స్ వాళ్ళు చేసుకునేవారు. ఏ రోజైతే సూర్యుడు కనబడలేదో ఆ రోజు మనకు దుర్దినం, జ్యోతిష్కులకి దుర్దినం అని చెప్పారు ఆయన. అది మాకు బాగా మేము అనుభవం. అంటే మేము పాండేశ్వరి దగ్గర క్లాసులో ఉన్నప్పుడు వర్షాకాలం మేము అందరం ఏ చెప్పుకుంటూ ఉండేవాళ్ళు, వాళ్ళు దుర్దినం అనుకునేవాళ్ళం అనమాట. అంటే సూర్యుడు రాకపోయేసరికి మనం క్యాలిక్యులేషన్స్ ఆ రోజుల్లో అయితే అట్లా దృక్ సిద్ధాంతం కానీ వాళ్ళ వేదశాలలు కానీ ఆ టైంలో వేదశాలలు లేవు కాబట్టి వాళ్ళ క్యాలిక్యులేషన్ బట్టి సూర్యుడు కనబడకపోతే అది వాళ్ళకి దుర్దినం అని చెప్పి మనకి వరాహమిహిరులు చెప్పారనమాట. ఈ విధంగా ఇప్పుడు సంహిత జ్యోతిషాన్ని మనం ఏ ఫలాదేశం చెప్పాలన్నా కూడా ఈ సూర్యుడిది ఆయన బేస్ మీదే మనం సంవత్సరాలకి ఇవన్నీ జగర్ లగ్నాలకి చెప్పుకునే కూడా దాని బేస్ మీదే. అయితే ఇప్పుడు మెయిన్ కారకత్వాలు వచ్చేసరికి సంహితకి సంబంధించిన కారకత్వాలు వేరే ఉంటున్నాయి. ఇప్పుడు మనం హోరాలోకి వస్తున్నాం, ఎందుకంటే హోరా శాస్త్రంలోకి వచ్చాక ఇక మనకి అనంతం అందులో చెప్పలే. ఇంక నేను చాలా క్లుప్తంగా చెప్తానండి, ఎందుకంటే అన్ని అందరికీ తెలిసినయే. అయితే మనం ఇంకా అందులో చెప్పాల్సినవి ఏంటంటే కారకత్వాలని ఆల్మోస్ట్ అన్ని జాతక గ్రంథాల్లోనూ ఇచ్చారు. అయితే ఉత్తర కాలామృతం, సారావళి, ఫలదీపిక, జాతక పారిజాతం అన్నిటిలో ఇచ్చారు. అలాగే రాసుల ద్వారా కారకత్వాలు ఉన్నాయి, సంహితలో కారకత్వాలు వేరే ఉన్నాయి, వ్యాపార రత్న, అర్ఘమార్తాండ అందులో కారకత్వాలు వేరే ఉన్నాయి. ఇట్లా చూసుకుంటూ పోతే అసలు కారకత్వాల మీదే ఒక పెద్ద పుస్తకం రాయవచ్చు. అసలు ఎన్ని కారకత్వాలు ఉన్నాయి, ఎన్ని రకాలుగా వాళ్ళు మనకి ఇచ్చారు అనేది మనకి దీంట్లో తెలుస్తుంది. అయితే సంహిత వరకు మనం ముందు కంప్లీట్ చెయ్యాలి కాబట్టి సంహితలో కారకత్వాలు ముందు చెప్పేస్తాను. ఒకటి ఏంటంటే మనం సంహిత గురించి మనం దేశాల గురించి ప్రెడిక్షన్ చేయాలంటే మన కూర్మ చక్రాన్ని బట్టి దేశాల విభజన, నక్షత్రాలు బట్టి వాటి ఏ ప్రాంతాల్లో ఏ వస్తాయి. పాతకాలంలో వేరే పేర్లు ఉన్నా కూడా ఇప్పుడు పేర్లను బట్టి ఆ దేశాలు అవి గుర్తించడం కొన్ని కష్టమైనా కూడా అవి ఆ కూర్మచక్ర నక్షత్రాలను బట్టి మనం కొన్ని చార్ట్స్ ఉన్నాయి, కొన్నేమో ఏ ప్రదేశాలు ఉన్నాయి అనేది కూడా వాళ్ళు మనకి ఇచ్చి ఉన్నారు. కానీ గ్రహాలను బట్టి కూడా కారకత్వాలు ప్లేసెస్ ఉన్నాయి. అది మనకి సంహిత గ్రంథాల్లో దొరుకుతుంది. బృహత్ సంహితలో మనకి ఇచ్చారు. సూర్యుడు ఒక్క కారకత్వంలోకి వచ్చే ప్లేసెస్ ఏమేంటి? కళింగం లేదా ఒడిశా, శక్ ప్రదేశం అంటే ముల్తాన్, ఆఫ్ఘాన్ క్షేత్రం, మగధ్ అస్సాం, చైనా,
నర్మదా యొక్క పూర్వ ప్రదేశం, పర్వతాలు సంబంధించిన ప్రదేశాలు, ఆదివాసీలు ఉండే బహుళ క్షేత్రాలు, యమున పశ్చిమ తీరాలు, ద్రవిడ ప్రదేశాలు, తమిళనాడు దగ్గర సముద్ర తటీయ ప్రదేశాలు, వింధ్యాచలం, ఆంధ్ర, ఉత్తరాంచల ప్రదేశ్, తర్వాత ఎక్కువ రఫ్ గా ఉండే అంటే దాన్ని ఏమంటారు, చిట్టు తౌడు ఏదో అంటారు, అంటే ధాన్యం మీద లావాటి దాని మీద పరత్ అంటాం దాన్ని హిందీలో, అది ఒక షెల్ ఉంటది కదా, అట్లాంటి ధాన్యాలు అంటే లావుగా ఉండే ధాన్యాలు, వాటి మీద పొట్టు ఉండే ధాన్యాలు, ఇట్లాంటివి దాన్ని భూస అంటాం మనం హిందీలో అయితే. అట్లాంటి ధాన్యాలు, మిరపకాయలు, కారానికి సంబంధించిన పదార్థాలు, సైన్యం, పోలీసు, చికిత్స, ఔషధులు, రాజులు, హింసక వైల్డ్ యానిమల్స్, హింసక పశువులు, రాసాయనిక విష పదార్థాలు, అలాగే ప్రసిద్ధి చెందిన వ్యక్తులు, నిర్జన ప్రదేశాలు, అన్ని రకాల పశువులకి కారకుడు సూర్యుడు అని మనకి బృహత్ సంహితలో కారకత్వాలు సంహితకి సంబంధించిన ఫలాదేశం చేసేటప్పుడు ఈ విధంగా చూడాలి అని మనకి సంహితలో ఇచ్చారు. అది ఇప్పుడు నేను హోరా శాస్త్రానికి వెళ్ళినప్పుడు అక్కడ కారకత్వాలు వేరే చెప్తాను. నాకు టైం ఎప్పుడు ఎండ్ చేయాలో మీరు నాకు గుర్తు చేయండి, నేను అప్పుడు ఆపేస్తాను. త్వరగా చేయండి. చేయనండి. ఓకే. అయితే సూర్యుడు అనేది మనం హోరా శాస్త్రంలోకి వస్తే కనుక మనకి అందరికి ఇవన్నీ తెలిసినాయే. ఎందుకంటే సూర్యుడు అనేది మామూలుగా ఒక పురుష గ్రహం, ఒడుగైన వారు, గోధుమ రంగు జుట్టు గల వాళ్ళు, ఎర్రటి జీరలు, పెద్ద గుండ్రని మొహం ఉన్న వాళ్ళని సూచిస్తుంది, 50 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళని సూచిస్తుంది, అగ్నితత్వం కలిగి తూర్పు దిక్కుకి అధిపతి, ఇది క్షత్రియ జాతికి చెందిన గ్రహము, అధిదేవత అగ్ని, రుచుల్లో కారం, రంగుల్లో రాగి లాంటి ముదురు ఎరుపు రంగు సూచిస్తుంది. ఈ గ్రహం పిత్త ప్రకృతిగా ఉన్నది కలది. అలాగే గ్రీష్మ ఋతువుని సూచిస్తుంది. ఇది లోహాల్లో రాగిని, రత్నాల్లో మాణిక్యం కెంపుని సూచిస్తుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం గ్రహ సంఖ్య 1 దశమ భావంలో దిగ్బలం కలిగి ఉంటుంది. అలాగే సూర్యుడు కృత్తిక, ఉత్తర ఫాల్గుని, ఉత్తరాషాఢ నక్షత్రాలకి అధిపతి. అట్లాగే సింహరాశికి అధిపతి. సింహరాశిలో మొదటి 20 డిగ్రీలు మూల త్రికోణాలు, తర్వాత ఉచ్చ రాశి వచ్చి మేషం, అది 10 డిగ్రీల దగ్గర పరమోచ్చ. ఇవన్నీ మీకు మనకు తెలిసిన విషయాలే, అయినా సరే ఒక మామూలుగా చెప్తున్నాను నేను. అయితే రవికి చంద్ర కుజ గురులు మిత్రులు, బుధుడు సముడు, శని శుక్రులు శత్రువులు. ఇంతవరకు మనం ఇది చూసుకుంటే అవతారాల్లో రాముడు సూర్యుడికి మనం అనుకుంటే ఆత్మకారకుడు, ఆత్మకి సూర్యుడు కారకుడు. అట్లాగే ఇది రాజగ్రహం కాబట్టి రాజ్యాంగాలు, రాజ్యాధికారం, కీర్తి ప్రతిష్టలు, ప్రభావం, రాజయోగాలు, ఉన్నత ఆశయాలు, వ్యక్తిత్వం, గర్వం, తండ్రి, సౌఖ్యం, ప్రభుత్వోద్యోగులు మొదలైన ఈ గ్రహ ప్రభావం ఇవన్నీ కూడా ఈ సూర్యుడి కారకత్వంలోకి వస్తాయి మనకి. అట్లాగే స్థిరమైన జీవితానికి కూడా కారకుడు మనకి సూర్యుడు అన్నమాట. అంటే రవి ప్రభావితులకి ఆత్మాభిమానం, చురుకుతనం ఎక్కువగా ఉంటది. ఇతరులను ఆకర్షించే గుణం కూడా ఎక్కువ ఉంటది. సంఘంలో పలుకుబడి కలిగి ఉంటారు, ఆవేశం ఎక్కువ ఉంటది, పొగడ్తలకి పొంగిపోతారు, డబ్బు సంపాదిస్తారు కానీ అశ్రద్ధ వల్ల ఖర్చు చేసుకుంటారు. ఈ విధంగా చూసుకుంటే మనకి సూర్యుడు గురించి ఇంకా హోరా శాస్త్రాల్లో చాలా ఉన్నాయనుకోండి. ఇంకా చెప్పాలంటే సూర్యుడు 12 భావాల్లో ఆయన ఫలితాలు ఉన్నాయి. అవస్థలు సూర్యుడు ప్రతి అవస్థలో 12 అవస్థల్లో ఆయన వేరే అవస్థలు ఉన్నాయి. అట్లాగే గ్రహాలతో కూడిన ఫలితాలు, యోగాలు, ఎన్ని గ్రహాలతోటి కలిస్తే ఎన్ని రకాల యోగాలు, ఇవన్నీ కూడా మనకి జాతక గ్రంథాల్లో ఆల్మోస్ట్ మనందరికీ తెలిసిందే. ఇది ఓన్లీ ఒక ఓవరాల్ గా ఒక లుక్ ఇదంతే. అయితే దృష్టులు ఉన్నాయి, రాసుల్లో ఫలితాలు ఉన్నాయి, భావాల్లో ఫలితాలు ఉన్నాయి. ఇంకా రవి వల్ల కలిగే రోగాలు ఉన్నాయి, యోగాలు ఉన్నాయి, అట్లాగా దుర్యోగాలు ఉన్నాయి, సుయోగాలు ఉన్నాయి. మళ్ళీ ఆయన సూచించే బాడీ పార్ట్స్ ఉన్నాయి, ఇంకా ఆయన సూచించే మామూలుగా ఋతువులు కానీ ప్రతిదీ. అంటే అలా చెప్పుకుంటూ పోతే ఇంకా లేనిదంటూ లేదు మనకి. అట్లాగే రవి హోరాలో ఏమేం చెయ్యొచ్చు, ముహూర్తాలకు వెళ్తే కనుక రవి హోరా ఉంది, అక్కడ ఏం చేయొచ్చు, అక్కడ కాంట్రాక్ట్స్ కి సంబంధించిన సంతకాలు పెట్టడానికి, డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ కి,
అంటే జరిగిన దొంగతనం మీద ఏదైనా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలన్నా, పాలిటిక్స్ లోకి రంగప్రవేశం చేయాలన్నా, విల్లులు రాయాలన్నా, ప్రమోషన్లకు ప్రయత్నించాలన్నా, ఇవన్నీ నేటి జనరేషన్ కి ఉపయోగపడేలా చూసుకుంటే రవి హోరాలో ఇట్లాంటి పనులు మనం చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. అలాగే గోచార ఫలం ఉంది. మళ్ళీ రవి యొక్క గోచార ఫలం మొత్తం చూసుకుంటే ఇంక పెద్ద చాప్టర్ అది. అది సింపుల్ గా చెప్పాలంటే మన లగ్నం నుంచి చంద్రుడి నుంచి కూడా 3, 6, 10, 11 స్థానాల్లో శుభం. ఇక మిగిలిన ఏ స్థానాల్లో ఉన్నా కూడా ఆయన మనకి అనుకూలంగా ఉండడు అనేది మనం సింపుల్ గా చెప్పాలంటే మనం తెలుసుకోవచ్చు. అట్లాగే జైమిని సూత్రంలో మట్టుకి పూర్తిగా ఒక శిశువు నిర్మాణం, శరీరంలో బేబీ ఎట్లా తయారవుద్ది అనే దాంట్లో పూర్తిగా కూడా సూర్యుడి మీద ఆధారపడి ఆయన రాసుకొచ్చారు. అట్లాగే అంటే అస్థి ఇవన్నీ నిర్మాణం అన్ని కూడా సూర్యుడు ఆధారంగానే జరుగుద్ది. కాబట్టి మనకి ఏదైనా ప్రాణం భూమి మీద కొత్తగా ప్రాణం రావాలంటే, ఇప్పుడు విత్తనాలు నాటారనుకోండి, ఎన్ని నీళ్లు పెట్టేసినా ఎండ రాకపోతే, సూర్యుడు రాకపోతే అవి మొలవు. ఎందుకంటే బూజు పట్టి కుళ్ళిపోతాయి, కానీ సూర్యుడు లేకపోతే అవి మొలవు. ఎన్ని నీళ్లు ఉన్నా కూడా మొలవయి. నీళ్లు లేకపోయినా కొద్దిగా నీళ్లు ఉన్నా సూర్యుడు వస్తే మొలుస్తాయి. ఇది మనకు తెలిసిన విషయం. అయితే ఇంకా దశలు చూసుకుంటే, దశల్లో కూడా సూర్యుడి యొక్క బోల్డ్ దశలు ఉన్నాయి. ఆ దశల్లో అంతర్దశల్లో ఫలితాలు ఉన్నాయి. సో అవి ఇంకా కొన్ని దశల్లో అయితే సూర్యుడి మీద బేస్ అయ్యి చూడాల్సిన దశల్లో షోడశోత్తరి దశ ఒకటి ఉంది. అంటే శుక్లపక్షంలో లగ్నంలో సూర్యహోరాలో ఉంటే గనక ఇది తీసుకోవాలి. షష్ఠ్యబ్ద దశ అనేది రవి లగ్నంలో ఉంటే స్వీకరించాలి. అట్లాగే షట్త్రింశద్వత్సర దశ అనేది పగటి లగ్నం రవి హోరాలో జన్మిస్తే ఈ దశ చూడాలి. అట్లా కొన్ని పర్టికులర్ దశలు కూడా రవి బేస్ మీద చూడాల్సినవి కూడా మనకున్నాయి. అంటే జ్యోతిష్ శాస్త్రంలో సూర్యుడికి ఉన్న ఇంపార్టెన్స్ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మనకి ఎన్నో ఉన్నాయి. ఇంకా మీరు టైం ఉందంటే నేను కారకత్వాలు అవన్నీ లిస్ట్ నుంచి చెప్పేస్తాను. ఇవాళ చాలా మంది చేతులు ఎత్తారు, అందుకోసం ఓకే ఆపేస్తానండి. ఇంకపోతే సూర్యుడికి మనం ఆయన మనకి ఫేవర్ గా లేని ప్లేసుల్లో ఉన్న వాళ్ళకి మనం ఆయనకి సూర్య నమస్కారాలు చేయటం, అర్ఘ్యాలు ఇవ్వటం, ఆదిత్య హృదయ స్తోత్రాలు, సూర్య గాయత్రి ఇట్లాంటివన్నీ కూడా దండకాలు, స్తుతులు ఇవన్నీ చేసుకుంటూ సూర్యుడిని మానసిక, శారీరక, ప్రాణశక్తి మనకి ప్రసాదించమని మనం ఆయన్ని కోరుకుంటూ అన్ని రకాల యోగాలు కూడా ఆయన మనకి కలగజేయాలి అని చెప్పి నేను ఈ రోజు ప్రార్థించుకుంటూ మీ అందరికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నమస్కారం అండి. ధన్యవాదాలమ్మా రాజలక్ష్మి గారు. ఈ రోజు యాక్చువల్ గా నలుగురితో మాట్లాడించి మిగతా మనం సూర్య స్తోత్రాలు చదవాలనుకున్నాను. అందరూ ఇప్పుడు పెద్దవాళ్ళు అందరూ ఉత్సాహంతో చేతులు కూడా ఎత్తుతున్నారు. ప్రభ గారిని కూడా అడిగి పెట్టాను కాబట్టి డాక్టర్ ప్రతిభ గారు తమ జ్యోతిర్వాణి వినిపిస్తే మనం మిగతా వాళ్ళతో ఇష్టాగోష్ఠి ప్లస్ వాళ్ళ జ్యోతిర్వాణి కూడా విందాం. ప్రభ గారు. బాబాయ్ నేను కొంచెంసేపు అయ్యాక మాట్లాడతాను, అందులో ఉన్నాను. నేను ఇంకా రాలేదు, నేను రాగానే మీకు మెసేజ్ చేస్తా ఒక 10-15 minutes లో. సరే సరే సరే. సురేష్ కుమార్ గారు. సభకు నమస్కారం. స్క్రీన్ కనిపిస్తుంది. శ్రీమద్ భాగవతం తర్వాత సూర్య సిద్ధాంతం మొదలగు గ్రంథాలలో రీసెర్చ్ చేసి కొంతమంది విద్యార్థులు రీసెర్చ్ చేసి దాని నుంచి మంచి పుస్తకాలు వచ్చింది. దాంట్లో నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్, సో యూనివర్స్ మొత్తాన్ని ఒక 3D స్ట్రక్చర్ కింద వాళ్ళు చేసి అసలు సూర్యుడు గురించిన ఇన్ఫర్మేషన్ పెట్టారు. అసలు సూర్యుడు ఎక్కడున్నాడు ఇక్కడ దీంట్లో చెప్పారనమాట. మిడిల్ ఆఫ్ ద యూనివర్స్, భూలోక స్వర్గలోకాకి మధ్యలో ఉండటం. అట్లాగే అతని యొక్క పేర్లు ఎందుకు వచ్చింది, మార్తాండ, హిరణ్య గర్భ మొదలగు పేర్లు ఎందుకు వచ్చింది అన్నది మంచి ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంది. తర్వాత అట్లాగే ఈ సూర్యుడి యొక్క రథం గురించిన ఇన్ఫర్మేషన్, ది చారియట్ ఆఫ్ ద సన్ గాడ్, ఒకటే చక్రం ఉంటుందని, తర్వాత ఆ చక్రం యొక్క
యొక్క యాక్సెల్ ఇక్కడ మీరు చూస్తే ఈ డయాగ్రామ్ లో ఇక్కడ చూస్తే మొత్తం ఆ చక్రం నుంచి ఎంత దూరం ఉంది, తర్వాత ఎంత హైట్ లో ఉంది, అంత ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న హైట్ అంతా, ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న దూరం, ఎన్ని యోజనాలు మొదలగు ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన శ్రీమద్ భాగవతం మొదలు గ్రంథాల్లో చెప్పడం జరిగింది. సో దానికి ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు ఇక్కడ చూడొచ్చు, మోడల్ చేస్తే ఇదంతా యూనివర్స్ అన్నమాట. మొత్తం యూనివర్స్ లో అసలు సూర్యుడి యొక్క చక్రం ఎక్కడ ఉంది, ఎట్లా తిరుగుతుంది అన్న ఇన్ఫర్మేషన్ ఉంది ఇది. సో అది జస్ట్ చెప్దామని. అట్లాగే మిగతా ఇన్ఫర్మేషన్ తర్వాత ఇదే సేమ్ ఇన్ఫర్మేషన్ హారిజాంటల్ వ్యూ, తర్వాత వర్టికల్ క్రాస్ సెక్షన్ ఇది అట్లా కనిపిస్తుంది, సూర్యుడు ఎక్కడెక్కడ ఉన్నాడు, తర్వాత డైలీ మూవ్మెంట్స్ దీని వల్ల ఎట్లా వస్తుంది, తర్వాత ఇయర్లీ మూవ్మెంట్ ఎట్లా వస్తుంది, ఇది దీంట్లో. సరే, ఇంకా సూర్యుడు సంబంధించిన వర్షిప్కి వస్తే చాలా దేశాల్లో ఏదో సూర్యుడిని ఆరాధించడం అన్నది ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, చాలా దేశాలు, ఆ దేశాల్లో ఏదో ఒక విధంగా సూర్యుడి యొక్క ఇది ఆరాధన అనేది ఉంది. తర్వాత మరి ఎట్లా ఆరాధించాలి అంటే నా దగ్గర ఉన్న పుస్తకం ఇదనమాట. సో ఈ బుక్ బాగుంది. సో దీంట్లో సంస్కృతం, ఇంగ్లీషు మొదలగు దీంట్లో ఉందన్నమాట. అట్లాగే ఇది నా దగ్గర లేదు, కానీ ఈ పుస్తకంలో ఉన్న టైటిల్ ప్రకారం దీంట్లో కూడా కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ ఉందన్న. బట్ ఇదైతే, ఈ బుక్ అయితే బాగుంది. సరే, ఇంతకీ సరే ఆరాధన చేయాలి, కానీ జ్యోతిష్కులుగా మనం ఎప్పుడు సజెస్ట్ చేస్తాం, దానికి ఇండికేటర్స్ ఏంటి అన్నది జస్ట్ ఒక 2 పాయింట్స్ చెప్తాను. సో ఈ చార్ట్ చూస్తే ఇతను ఒక జనరల్ మేనేజర్ గా చేశాడు అనమాట. చేసిన వ్యక్తి ఇతని యొక్క చూస్తే లగ్నం ఉత్తరాషాఢలో ఉంది, అట్లాగే సూర్యుడు చిత్తా నక్షత్రంలో ఉంది, కానీ చిత్తా మీరు చూస్తే పూర్వాషాఢ, ఆ శుక్రుడు చూస్తే ఉత్తరా పాల్గొని. ఇట్లా మీరు చూసుకుని మ్యాప్ చేసుకుంటూ వెళ్తే లగ్నం సూర్యుడు ఇట్లాగా వెళ్తే మీరు మళ్ళీ చివరికి సూర్యుడు, కుజుడు వెళ్తే నక్షత్రం సూర్యుడు, బుధుడు సూర్యుడు, జూపిటర్ ని మీరు చూస్తే సూర్యుడు. సో ఇట్లా అన్ని నక్షత్రాలు సూర్యుడిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇతనికి ఈ చార్ట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది సూర్యగ్రహం. కాబట్టి సూర్య ఆరాధన మనం చెప్పాలన్నమాట. ఖచ్చితంగా ఆదిత్య హృదయం చదవటం అంటే ఆరోగ్యానికి ఇటువంటి అని మనం రికమెండ్ చేయాలి. సరే, ఇంకొకటి మనం ఎప్పుడు సూర్యుని ఆరాధించాలి, అది మనకి ఇన్ఫర్మేషన్ ఈ సూర్య కాలాల చక్రం కొంత హింట్ ఇస్తుంది అన్నమాట. ఈ చక్రాన్ని యొక్క యూసేజ్ క్లాసిక్స్ లో యాక్చువల్గా ఇది ప్రశ్న చక్రం, తర్వాత సంక్రాంతి బేస్డ్ చక్రం ఇది. కానీ ఇంకొక రకంగా కూడా అది అప్లై చేయొచ్చు, అది నేను అప్లై చేసింది చెప్తాను. బట్ యాక్చువల్గా అయితే ఇది సంక్రాంతి బేస్డ్. ప్రతి సంక్రాంతికి ప్రతి రాశిలో సూర్యుడు ఎంటర్ అయినప్పుడు తీసుకొని అప్పుడున్న నక్షత్రం నుంచి మన యొక్క జన్మ నక్షత్రం ఎంత దూరంలో ఉంది దాన్ని బట్టి ఆ రోజులు, ఆ నెల రోజులు, 13 రోజులు ఎట్లా ఉంటుంది అని చెప్పటం ఈ చక్రం యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని యాక్చువల్గా ఈ ఆర్గ్యుమెంట్స్, తర్వాత గొడవలు, తర్వాత ఆరోగ్యానికి సంబంధించింది, ప్లస్ రోగ నిర్ణయం, అదే రోగానికి నుంచి బయటపడతాం లేదా అటువంటి దాని గురించి చెప్పడానికి ఇది వాడేవాళ్ళు అనమాట. కన్స్ట్రక్షన్ చాలా ఈజీ, దీని నిర్మాణం చాలా ఈజీ. మీరు సవ్య దిశగానే అపసవ్య దిశగానే వెళ్ళొచ్చు. ఇక్కడ సూర్యుడు నక్షత్రం వేస్తాం, అక్కడి నుంచి మొత్తం 28 నక్షత్రాలు ఇట్లాగా వేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ డైరెక్షన్ లో కానీ లేకపోతే ఈ డైరెక్షన్ లో కానీ ఎట్లాగైనా వెళ్ళొచ్చు. సో ఇట్లా 3 గీతలు, ఇట్లా 3 గీతలు ఇట్లా చెప్తాం. సో దీని యొక్క ఇంటర్ప్రిటేషన్ ఎట్లాగా అంటే, సో ఇట్లా అన్ని నక్షత్రాలను పెట్టేశాం కదా, 28 నక్షత్రాలని పెట్టాక దీంట్లో ఎక్కడ కొన్ని స్థానాలు మంచివి కాదు,
ఈ ఈ స్థానాలు ఏదైతే ఉందో ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు, మిగతా అని ఓకే అన్నమాట. సో ఇది యాక్చువల్ గా డిసీజ్ యొక్క హీలింగ్ ని తెలియజేస్తుంది 9 to 21st. ఈ మిగతా ఇది పాజిటివ్, ఇవన్నీ పాజిటివ్. సరే, ఇప్పుడు ఒక చార్ట్ ఇదివరకు మనం తీసుకున్న కేస్ స్టడీ, జ్యోతిర్వాణిలో తీసుకున్న కేస్ స్టడీకి చూస్తే, ఆ కేస్ స్టడీ యొక్క బర్త్ చార్ట్ లో, అంటే ఇది బర్త్ చార్ట్ నేను తీసుకునే సంక్రాంతి చార్ట్ కాదు. సో సూర్యుడు మూలా నక్షత్రంలో ఉన్నాడు. సో ఇక్కడ తర్వాత అతను చనిపోయిన డెత్ ట్రాన్సిట్ చూస్తే బుధ రాహు జూపిటర్ లో కదా. ఇక్కడ మీరు చూస్తే సూర్యుడు కృతికా నక్షత్రంలో ఉన్నాడు, అంటే చనిపోయిన రోజు సూర్యుడు కృతికలో వచ్చాడు, అంటే ఇక్కడ ఉన్నాడు. అట్లాగే కుజుడు చూస్తే ఆశ్లేష. సో ఇట్లాగా మనం చెప్పొచ్చు అన్నమాట. సో అంటే ఎనాలిసిస్ అంటే డిఫరెంట్ పాయింట్ ఆఫ్ డేటా, డిఫరెంట్ డేటా మనకి తెలుస్తుంది. సో మనం ఎప్పుడు సూర్యుని ఆరాధించాలి అంటే, ఇట్లాగా ఈ నక్షత్రాల్లో గనక సూర్యుడు ట్రావెల్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం సూర్యుడిని ఆదిత్య హృదయం చదవటం, రోజు అర్ఘ్యం ఇవ్వటం, ఆ తర్వాత సముద్ర స్నానం చేయటం, అంటే సంక్రాంతి రోజున స్నానం చేసి అర్ఘ్యం ఇవ్వటం కళ్ళకి చాలా మంచి రెమెడీ. ఇదేనని చెప్పదలుచుకున్నాను. ధన్యవాదాలు. అద్భుతం సార్, చాలా చాలా ధన్యవాదాలు. మంచి పాయింట్స్ చాలా సింపుల్ గా చెప్పేశారు. చాలా చాలా ధన్యవాదాలు. మాలతి గారు కొంచెం త్వరగా కానిద్దాం, ఎందుకంటే అందరికి సమయం ఉండట్లేదు. అందరూ చేతులు ఇస్తారు ఇవాళ, ఎవరిని అందరితో చదివిద్దాం అనుకుంటే అయింది. అమ్మా. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సూర్య ఆరాధన, సూర్యుడు, సూర్య ఆరాధన. సూర్యుడు లేని ప్రపంచాన్ని అసలు మనం ఊహించగలమా? సూర్యుడు లేకపోతే అసలు ప్రపంచమే లేదు. సూర్యుడే చైతన్యం, సూర్యుడే జీవం. మొత్తం అంతా స్తంభించిపోతుంది. నా శరీర రథము, సూర్యరథం అంటే మన శరీర రథము. ఉన్న 7 గుర్రాల గురించి రామ్మూర్తి గారు అద్భుతంగా కొత్త కోణాల్లో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను చాలా సింపుల్ గా 2 ముక్కలు చెప్పాలనుకుంటున్నాను. భగవద్గీతలో చెప్తారు, ఏమి ఇవ్వక్కర్ల దేవుడికి, ఏమీ లేకపోతే, ఏది ఉంటే అది, ఏమీ లేకపోతే నీళ్లు ఇవ్వండి. సూర్యనారాయణమూర్తి, నారాయణుడు వ్యాపించే తత్వం. వెలుగు, సూర్యకిరణాలు అంతటా వ్యాపిస్తాయి. పార్షియాలిటీ అనేది లేకుండా మురిగుంటలు కానీ, మంచినీళ్ళు కానీ, సముద్రాలు కానీ, నదులు కానీ, ఎక్కడైనా సరే సూర్యకిరణాలు అలా వ్యాపించడం వల్ల మురికి నీటిలో ఉన్న క్రిములని అభివృద్ధి చేసి అందులోని మురికిని తీసేటట్టు చేస్తాయి. ఆ మురికి కనుక అలాగా పేరుకుపోతే మనం బతకలేము, ప్రాణవాయువు రాదు. అంతేకాకుండా మనం సూర్యుడికి అసలు అర్ఘ్యం ఎందుకు ఇవ్వాలి అంటే, సూర్యుడికి నీళ్లు, వర్షచక్రం అది పూర్తి అవ్వాలంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం అంటే మనం నేలని తడుపుతూ ఉండాలి. నదులు ఇవన్నీ కూడా నిండుతూ ఉంటే అవి ఎవాపరేట్ అయ్యి ఆ నీళ్లు మళ్ళీ చెట్ల ద్వారా మేఘాలుగా మారుతాయి. అర్ఘ్యం ఇచ్చినప్పుడు ఏం చెప్పారంటే, ఉదయం రథసప్తమి రోజు ముఖ్యంగా, రథసప్తమి అంటే మనకి సాధారణంగా మంచు పడుతూ ఉంటుంది తెల్లారకట్ట. సూర్యోదయం సమయానికి మంచు బిందువులు ఇంకా ఉంటాయి. సూర్యుడి వైపు తిరిగి కాపర్ ఏంటంటే రాగి పాత్రలు, రవికి కారకత్వమైన లోహం. రాగి పాత్రలో, అంతేకాకుండా ఈ రాగి శరీరంలో ఈ హీమోగ్లోబిన్ ఇంప్రూవ్ చేస్తుంది. రాగి పాత్రలో నీళ్లు తీసుకుని ఆ నీళ్ళని చేతులెత్తి సూర్యుడి వైపు తిరిగి
నీళ్ళని మనము ఆ, అర్ఘ్యం ఇచ్చినప్పుడు ఆ నీటి ద్వారా సూర్యుని చూడమన్నారు. సూర్యకిరణాలు మన శరీరం మీద పడతాయి. అంటే అవతల మంచు మించి ఈ నీటి ద్వారా పడ్డప్పుడు సూర్యకిరణాల్లో ఆ ఉన్న రంగులో 7 రంగులుగా, ఇంద్రధనుసు రంగులుగా విడిపోతాయి. అలా విడిపోయినప్పుడు మన శరీరంలో ఉన్న సప్త చక్రాలని అవి ఉత్తేజితం చేస్తాయి. మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూరక చక్రము, అనాహత చక్రము, విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రం. ఈ చక్రాలన్నిటినీ ఉత్తేజితం చేస్తాయి ఈ కిరణాలు. కాసేపు ఆ అర్ఘ్యం ఇచ్చిన కాసేపట్లో వచ్చే కిరణాలలోని ఆ నులివెచ్చని వేడి వల్ల మన శరీరం ఉత్తేజితమై జీవక్రియలన్నీ సక్రమంగా జరుగుతాయి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. అందుకే ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది. నీళ్ళని మనం ఇస్తూ ప్రకృతిని ఆరాధిస్తున్నాము. దాంతో పాటు మన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకుంటున్నాం. అంతేకాకుండా బెల్లంతో వండిన పొంగలి నైవేద్యం పెట్టుకున్నారు. పొంగల్ అంటే బియ్యంతో. బియ్యం ఏంటంటే పంటలు అప్పుడప్పుడే వచ్చి కొత్త పంటలు జనవరిలో వాటిని నైవేద్యంగా నివేదించడమే కాకుండా ఆవు పాలతోటి. ఆవు పాలు ఏంటంటే తేలిగ్గా అరిగిపోతాయి. నవజాత శిశువులకు కూడా తల్లిపాలు లేని సమయంలో ఆవు పాలే పట్టిస్తూ ఉంటారు, తొందరగా అరుగుతాయి. అందులో ఉండే లాక్టోజు అంటే పాలల్లో ఉండే గ్లూకోజు చాలా తేలిగ్గా అరుగుతుంది. దానితో పాటు బెల్లంలో ఇనుము ఉంటుంది. ఆ ఇనుముతోటి కలిసి శరీరంలోకి వెళ్ళినప్పుడు మనకి హీమోగ్లోబిన్ని చక్కగా అభివృద్ధి చేస్తుంది. హీమోగ్లోబినే మనకి ప్రాణవాయువుని శరీరంలోకి పీల్చుకోవడానికి కారకమైన ప్రోటీన్. అది లేకపోతే హెమి అనే ప్రోటీన్ లేకపోతే చుట్టూ ఎంత గాలి ఉన్నా కూడా మనం పీల్చుకున్న గాలి వస్తూ ఉంటుంది, మనం లోపలికి వెళ్ళి అదేం పని చేయలేదు, లోపలికి వెళ్ళలేదు, అసలు వెళ్ళినా ఏ పని చేయలేదు, మనకి శక్తి తగ్గిపోతుంది. అందుకని ఆ బెల్లం అనేది వినాయకుడికి కూడా, అందుకే మూలాధార చక్రకారకుడు కనుక వినాయకుడికి కూడా బెల్లమే నైవేద్యం పెడతారు. ఈ బెల్లంలో ఉండే ఆరోగ్యాన్ని గమనించే చిన్నపిల్లలకు కూడా ఏడుస్తూ ఉంటే బెల్లం ముక్కు పెట్టి ఏడుపు ఆపేస్తూ ఉంటారు. ఇలాగా ఇందులో ఉన్న సైంటిఫిక్ పాయింట్స్ ఆలోచించుకుని ఆ పద్ధతుల్ని పాటించాలని అసలు మన భారతీయ సంప్రదాయమే ప్రతి పండుగలోనూ పెట్టే నైవేద్యాలు కానీ చేసే పూజలు కానీ ఆ సమయంలో ఆ ఋతువుల్లో శరీరంలో ఆరోగ్యానికి పనికొచ్చేవి, తేలిగ్గా అరిగి అన్ని విధాలుగానే పనికొచ్చేవిగానే ఉంటాయి. ఈ 2 ముక్కలే నేను చెప్పాలనుకున్నాను. ధన్యవాదాలని, నమస్కారం నాకు అవకాశం ఇచ్చినందుకు. మీరు మ్యూట్ లో ఉన్నారండి శాస్త్రి గారు, మీరు మ్యూట్ లో ఉన్నారు. చాలా చాలా ధన్యవాదాలమ్మా. గురువు గారు సిఎస్ రావు గారు చేయెత్తారు, దయచేసి వారి. ఏం లేదు, ఒకటే మాట సార్, అందరూ ఆరాధించమంటున్నారు కానీ నేను ఒక ఎగ్జాంపుల్ చెబుతా. ఆరాధించిన వాడిని మనకు అందరికీ తెలిసిన వాడే చాలా సక్సెస్ అయిన వాడు. పురాణ కాలంలో మనం ఏదో సెమంతకమణి అది అది అని విన్నాం. ఇప్పుడు మనకి హైదరాబాద్ లోనే ఈనాడు సంస్థ రామోజీరావు సూర్యోపాసకుడు. చిన్నప్పటి నుంచి మీరు నమ్మండి, తెలిసి ఉండొచ్చు చాలా మందికి, నాకు ఆయన సన్నిహితులే స్వయంగా చెప్పారు. ఏంటి, ఆయన సూర్యోపాసకుడు చిన్నప్పటి నుంచి. ఇక ఆయన సక్సెస్ మీకు చెప్పక్కల్లా. ఇంకా సూర్యుడిని ప్రార్థించడానికి ఆకలేసం అయిపోయినా అన్నం తింటాం. సూర్యుడిని ప్రార్థించడానికి సమయమే లేదు. అందరూ సూర్యుడిని ప్రార్థిస్తే ఇంకెవరిని అక్కర్లేదని నేను చెబుతా. ఏంటి, అది అంతా కొంచెం ఎక్కువ అనుకోండి, వద్దనే మాట చెప్పకూడదు. సో సూర్యుడు ఎప్పుడు ఆరాధించాలి ప్రతిరోజు. మన రైతులు కూడా పొద్దున్నే సూర్యుడిని చూసే పొలానికి వెళ్తారు. ఏంటి, అది ఎంతకంటే ఏం లేదు, చాలు. సో థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సూర్యోపాసన చేసి సక్సెస్ అయింది రామోజీరావు. ఈనాడు మనకి హైదరాబాద్ లో కనిపించే రామోజీరావు. చిన్నప్పటి నుంచి సూర్యోపాసన. ఆయన మీద ఏ కామెంట్స్ లేవు, ఎక్కడ లేవు, ఉన్నవన్నీ రాజకీయ కామెంట్సే. ఏంటి, అది. థ్యాంక్ యూ ఫర్ ది ఆఫర్. సుబ్రహ్మణ్యం గారు, మావుడు సుబ్రహ్మణ్యం గారు, చాలా రోజులైంది, మాట్లాడండి. అయ్యా నమస్కారం అండి.
సభా సరస్వతికి నమస్కారం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ గురు సర్వకారణభూతా శక్తి. శ్రీ గురుభ్యో నమః. నేను సూర్యరశ్మి ప్రభావముల కోసం జ్యోతిర్వాణిలో కొంత సారాంశాన్ని విన్నవించుకుంటాననేటువంటి మనవి చేస్తూ, హర్షవల్లి పురీవాసం ఛాయోషా పద్మనీయుతం సర్వదేవ నుతం నౌమి భాస్కరం మంగళాకరం. నవగ్రహములు సూర్యభగవానుని అనుసరించి ప్రకాశించుట, చంద్రాదికేతు పర్యంతము గల అష్టగ్రహములకు సూర్యుడు గ్రహరాజు అని చెప్పుట రూఢి అయ్యేది. సూర్యభగవానునికి సహస్ర కిరణములు గలవని వేదశాస్త్రాలలో వర్ణన కూడా ఉన్నది. యజుర్వేదమునందు అరుణం అనేటువంటి భాగమున శుక్ల యజుర్వేద మండల బ్రాహ్మణమునందు మండలము మరియు మండలస్థ పురుషుని యొక్క వర్ణన కూడా సంపూర్ణముగా ఏర్పడి ఉన్నది. సామవేదమును అధర్వణ వేదమును విశేషించి వర్ణనం కూడా సూర్య భగవానుడికి ఏర్పడి ఉన్నది. అలాగే అష్టాదశ పురాణాలు, భారత, భాగవత, రామాయణాలలో సూర్య వర్ణన లేని గ్రంథాలే లేవు. అత్యద్భుతంగా ఒక్కొక్క గ్రంథం కూడా సూర్య భగవానుని యొక్క వర్ణన చాలా అద్భుతంగా వివరించినటువంటి గ్రంథాలు అనేటువంటివి ఉన్నాయి. అలాగే ఈ సూర్య భగవానుని యొక్క సహస్ర కిరణములకే సహస్ర రశ్మి అని పర్యాయ పదము కూడా ఏర్పడి ఉన్నది. నియతం కాలం కరోతి, నియమబద్ధమైన కాలమును చేయుచున్నాడు కాన కాలాత్మ మరియు సూర్య భగవానునికి కూడా ఒక పదము ఏర్పడి ఉన్నది. ఈయన కిరణములు సర్వలోక ప్రదీపిక, అన్ని లోకాలు కూడా ప్రకాశింపు చేయుచున్నవి. ఈ రశ్ములపైకి సప్తరశ్మయ తేషాం శ్రేష్ఠ అని ఆ 1000 కిరణములపైకి 7 కిరణాలు చాలా శ్రేష్టమైనవని చెప్పబడుతున్నది. వాటినే గ్రహయోనయ అని కూడా అంటారు. గ్రహములకు స్థానములు అని కూడా భావం ఏర్పడి ఉన్నది. ఆ స్థానములు ఏవి అంటే సుషమ్న హరికేశశ్చ విశ్వకర్మ తథైవచ విశ్వవ్యచ పునశ్చాన్య సంపద్వసురత పర స్వరాజ్యస్య ప్రకీర్తిత అను ప్రామాణికం వలన 1 సుషమ్నము, 2 హరికేశము, 3 విశ్వకర్మ, 4 విశ్వవ్యచ, 5 సంపద్వసు, 6 అర్వాగ్వము, 7 స్వరాడ్వసు అను 7 కిరణాలు పేర్లండి. అలాగే 7 కిరణాల యొక్క పోషకాలు ఏ గ్రహానికి ఇవి పోషింపబడుతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. మొదటగా సుషమ్న సూర్యరశ్మిస్తు పుష్ణాతి శిశిరధృతి తిర్యగూర్ధ్వ ప్రచారో సౌ సుషమ్న పరిగీయతి అని చెబుతోంది శాస్త్రీయం. పై భాగమునకు, ప్రక్కలకు, క్రింద భాగమునకు అనగా అంటే నలువైపులకు ఈ సుషమ్నము అనే కిరణము వ్యాపించుచు శిశిరధృతి శక్తిని పోషించుతున్నది ఈ సుషమ్నము అనే కిరణము. అలాగే 2వ కిరణము హరికేశస్త్వయ ప్రోక్తో రశ్మి నక్షత్ర పోషక. హరికేశము అనే 2వ కిరణము నక్షత్రాలను ప్రకాశవంతము, స్థిరత్వము వగైర గుణగణాదులను కలిగించి శక్తిని ప్రసరించుచు నక్షత్ర పోషకత్వమును ఏర్పడి ఉన్నది. అలాగే 3వ కిరణము విశ్వకర్మ తథారశ్మి బుధం పుష్ణాతి సర్వదా. విశ్వకర్మ అను సూర్యరశ్మి ఎల్లప్పుడూ బుధగ్రహానికే పోషిస్తుంది. అలాగే 4వ కిరణం విశ్వవ్యచాస్తయో రశ్మి శుక్రం పుష్ణాతి నిత్యదా. విశ్వవ్యచ అనే సూర్యరశ్మి గ్రహమునకు సర్వదా పోషించుచు ఏర్పడి ఉన్నది. అలాగే సంపద్వసురితి ఖ్యాత సపుష్ణోతి చ లోహితం. సంపద్వసు అనే సూర్యరశ్మి లోహితమును అనేటువంటి కిరణం పోషించుచున్నది.
బృహస్పతి ప్రపుష్ణాతి రశ్మి రగ్వాగ్వసు ప్రభో అర్వాగ్వసు అను సూర్య భగవాను కిరణము గురుగ్రహానికి సర్వదా పోషించుచున్నది. శనైశ్చరం ప్రపుష్ణాతి సప్తమాశ్చ స్వరాట్ తథా స్వరాట్ అనే 7వ కిరణము శనైశ్చరుని సర్వదా పోషించుతున్నది. ఏవం సూర్య ప్రభావేన సర్వ నక్షత్ర తారకాః వర్ధంతే వర్ధితా నిత్యం నిత్యమాప్యాయాంతి చ అని చెప్తుంది శాస్త్రీయం. ఈ రీతిగా 7 రశ్ములు 7 కిరణాలు నక్షత్రాలను గ్రహములను పోషించుచు లోకమున తద్వారా తృప్తి పరుచుచున్నవి. సకల మానవాళికి ఆరోగ్య స్థితిని కలిగిస్తున్నాయని సూర్యోపాసన సర్వస్వం అనేటువంటి గ్రంథాధారితంగా చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు రథసప్తమి చాలా విశిష్టమైనటువంటి దినము. మేము శ్రీకాకుళం జిల్లా అరసవల్లికి సమీపంలో ఉన్నాము. అయితే అరసవిల్లి విషయాన్ని కొన్ని పదాలుగా నేను కొంత సమయం, అలాగని పూర్తి సమయం కాదండి, కొద్దిగా వివరిద్దామని అనుకుంటున్నాను. దయచేసి సమయం తక్కువ ఉంది, కొంచెం క్లుప్తంగా చెప్పండి. అలాగేనండి. మన ఆంధ్రప్రదేశ్ నందు శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం పట్టణమునకు దగ్గరకు హర్షవల్లి అని సూర్యనారాయణ స్వామి వారి పుణ్యక్షేత్రం అనేది ఏర్పడినది. ఇది పురాణ ప్రసిద్ధమైనది. మనకు ప్రత్యక్ష దైవతముకు శ్రీ సూర్య భగవానుని దేవాలయము భక్తుల పుణ్యములు పంటయో అన్నట్లుగా విరాజిల్లుతున్నది. ప్రత్యక్ష దైవముకు సూర్య భగవానుని దేవాలయము మన ఈ అరసవల్లి దక్షిణ భారతదేశమున ఒకటి మాత్రమే ఏర్పడినది. ఈ అరసవల్లిలో దీనులు, అంధులు, కుష్ఠురోగులు, బొల్లి మొదలగు మచ్చల గలవారు ఈ క్షేత్రానికి వచ్చి త్వమేవ శరణం మమ అని సూర్యుని శరణజొచ్చి పూజలు, అభిషేకాలు, సూర్య నమస్కారాలు జరిపించుకొని తమ కోరికలు ఫలించగా హర్షభరితులై తమ ఎండ్లకు వెళ్ళుదురు. కాన ఈ క్షేత్రమునకు హర్షవల్లి అని సార్థక నామం కూడా కలిగను. అది వ్యవహార వశమున అరసవల్లిగా మారినది. ఎప్పటికీ గుడ్డివారు, కుట్టు మచ్చలు గలవారు, రోగులు పోయి భగవద్ అనుగ్రహం పాత్రులగుటకు ప్రత్యక్ష అనుభవంగా ఉన్నది. ఈ క్షేత్రస్వామి గ్రహాధిపతి అగుడచే రారాజు సూర్య భగవాను అగుడచే దర్శన మాత్రము చేతనే సర్వగ్రహారిష్ట శాంతి లభించును అనేటువంటి విషయాన్ని ఈ అరసవల్లి తెలియజేస్తుంది. ఈ క్షేత్రమందు జరిపిన పూజలు మొదలుగా ఏ పూజ చేసినా 1,000,000 రెట్లు ఫలితం ఇచ్చునని పురాణాలు, శాస్త్రాలు ఘోషించుతున్నవి. ఈ క్షేత్ర మహత్యము అత్యద్భుతంగా చాలా వివరంగా ఏర్పడి మనకి ఈ క్షేత్రంలో ఉండేటువంటి కైంకర్యాలు, విధి విధానాలన్నీ కూడా చెప్పబడ్డాయి. అయితే అవన్నీ చెప్పాలంటే సమయం కూడా ఎక్కువ లేదు. కాబట్టి నాకు ఇచ్చినటువంటి అవకాశానికి జ్యోతిర్వానికి అనేక రకాలైనటువంటి ప్రణామములు, నమస్కారం, స్వస్తి. మేము సుబ్రహ్మణ్యం గారికి మీ ద్వారా మేము అరసవల్లి అందరం వచ్చినట్టుగా భావించి సూర్య భగవానికి నమస్కారం చేసుకుంటున్నాం. చాలా చాలా ధన్యవాదాలు. ఇక్కడి నుంచి మీ వాక్ విని సూర్య భగవాన్ ఆశీర్వచనం వచ్చాయనుకుంటాం. చాలా చాలా ధన్యవాదాలు. మనకు సమయం చాలా తక్కువ ఉంది. ఆనంద్ గారు ఒకటే నిమిషం లేదా 2 నిమిషాలు దయచేసి ప్లీజ్. అలాగే సార్. సార్ నిజంగా ఈరోజు రథసప్తమి మంచి టాపిక్ ఇచ్చారు. మాకు మంచి విషయాలు సూర్యుడి గురించి, ఆయన యొక్క ఆరాధన గురించి చెప్పారు. చాలా సంతోషం. ఈయన సూర్యుడు అనగానే హీఈస్ ఏ డిసిప్లిన్డ్ పర్సన్. ఆయన డిసిప్లిన్ కి, క్రమశిక్షణకి మారుపేరుగా మనం చెప్పుకుంటాము. ఆయన ఆరోగ్యాన్ని ఇస్తాడు కాబట్టి అందుకే మనం ఆరాధించాలి అని చెప్పేసి విడిగా చెప్పక్కర్లేదు. ప్రాచీన కాలం నుంచి సూర్యుడు లేకపోతే మనిషికి ఏ విధంగానూ ఉండేది కాదు. ఆ సూర్యుడు కావాలనే సూర్యుడు తప్ప వేరే ఎవరు తెలియని రోజుల్లోనే సూర్యుడికి నమస్కారం చేయడం మొదలు పెట్టారు. సూర్యుని గురించి చాలా తెలుసుకున్న విజ్ఞానమైన యుగంలో ఇప్పుడు కూడాను మనం ఆయన్ని ఎక్కువగా మనము నమస్కారాలు చేయాలి, ఆరాధించాల్సిందే తప్పదండి. ఎందుకని అంటే ఈ సూర్యుడు మనకు ఆత్మ అయినాడు. ఇతనే ఆత్మ అనగానే అహం అనేది పెళ్ళుపుకి వస్తుంది. ఇతని యొక్క వ్యక్తిత్వము జీవశక్తికి ప్రతీకగా ఉంటాడు. కాబట్టి మనకు సూర్యుడు అనగానే మనకు తెలిసేవండి సోల్, ఆత్మ లేక అహంకారము, స్వాభిమానము, ఆత్మవిశ్వాసము, ఆరోగ్యము, శక్తి, తండ్రి, అధికారము, రాజ్యాధికారము, అంటే నాయకత్వ గుణాలు, ఇవన్నీ కూడాను మనకు ఉంటాయి. అందుకని మనం జ్యోతిష్యులం కాబట్టి ఆస్ట్రాలజీ ప్రకారంగా నేను మాట్లాడదలుచుకున్నాను 2 ముక్కలు. ఆస్ట్రాలజీ జోలికి పోవడం లేదండి. కాబట్టి మన జన్మ సమయంలో సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడో అదే మనకు సూర్య రాశి అవుతుంది. అందుకనే
మనము ఈ ప్రాచీన కాలం నుంచి కూడాను సూర్యుడిని మనము దైవంగానే ప్రార్థిస్తూ ఉన్నాము. సూర్యుడు లేకుండా జీవితము లేదు. ఎందుకంటే సూర్యుడు ప్రత్యక్ష దైవం అయ్యాడు. సాంప్రదాయంగా మనకు ఆయనే కాలచక్రానికి అధిపతి కూడా అయ్యాడు. ఆయనే ఆరోగ్యదాత, ఆయనే జీవనదాత కూడా. అందుకనే మన వేదాలు మనం నమ్ముతాం కాబట్టి వేదాల్లో సూర్యుని గురించి అనేక స్తోత్రాలు ఉన్నాయి. ఆది ఉదయం అంటే, గాయత్రి మంత్రం అంటే, సూర్య నమస్కారాలు, ఇవన్నీ కూడా ముఖ్యంగా ఇప్పుడు చెప్పినట్టు హర్షవల్లి లేదా హర్షవల్లిలో సూర్యనారాయణ ఆరాధన, సూర్య నమస్కారాలు చేయడం చాలా ప్రముఖం అని చెప్పేసినాయి. అందరూ కూడా ఆరోగ్య ప్రదాతగా ఆయన అక్కడికి వెళ్ళేసి నమస్కారం చేసి వస్తూ ఉంటారు. ఆయన అర్ఘ్యప్రియుడు, జలం అంటే ఆయనకు చాలా ఇష్టం. అందువల్ల జాతకంలో సూర్యుడు బలహీనంగా గనక ఉన్నాడు అంటే అతని యొక్క ఆత్మవిశ్వాసం తగ్గుతుంది అని అర్థం. తండ్రితో సంబంధాలు కష్టంగా ఉంటాయి, ఆరోగ్య సమస్యలు వస్తాయి, అధికార సంబంధిత ఇబ్బందులు కలుగుతాయి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మనం సూర్యారాధన ద్వారా సూర్యుని యొక్క బలాన్ని మనము పెంచుకుంటున్నాం. అలాగే ఆయన బలాన్ని పెంచాలి అని చెప్పేసానంటే మనము 10వ ఇంటిలో ఉన్నటువంటి దిగ్బలాన్ని మనం పెంచుకుంటాం. దానికి కావలసినటువంటి ఉపాయాలు మన దగ్గర ఉన్నాయి, అవి మనం చేసుకుంటూ ఉంటాము. పూజ చేసే విధానాలు చాలా కూడా ఉన్నాయి. తర్వాత ఉదయం సూర్యోదయ సమయంలో తూర్పు దిశగా నిలబడి రాగి పాత్రలో నీటిని సమర్పిస్తాము, ఆయన అర్ఘ్యప్రియుడు కాబట్టి. అట్లాగే గాయత్రి మంత్రం జపం చేస్తాము, ఆదిత్యోదయం చదువుతాము, ఆదివారం రోజు ఉపవాసాలు ఉంటాము. కొంతమంది అయితే ఆదివారాలు ఉపవాసం చేస్తూ ఉంటారు. సూర్యుడు కనిపించకపోయినాడు అంటే ఆ రోజు కూడా ఉపవాసం ఉండేటువంటి భక్తులు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఆదివారం రోజు ఎరుపు రంగు ధరించి మనం ఆ రోజు గోధుమలు గాని బెల్లం గాని దానం చేయడం పరిపాటిగా మారిపోయింది. ఇంకొకరు ఉన్నారు, ఇంకా 2-3 ఉన్నారు కాబట్టి అలాగే సార్. ధన్యవాదాలు. కాబట్టి ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మన ఆస్ట్రాలజీ మనం చెప్పాడు సూర్యుడి స్థానం ఎలా ఉంది అని చెప్పి తెలుసుకుంటాము, ఆయన దశ ఎలా ఉంది, అంతర్దశ ప్రభావం ఎలా ఉంది అని చెప్పి తెలుసుకుంటాం. ముఖ్యంగా ఇవన్నీ మనకు తెలిసినవే కానీ సూర్య గ్రహణం వచ్చినప్పుడు మనం ఎందుకు ఆయనకు నమస్కారం చేస్తుంటాము, గ్రహణం యొక్క ప్రత్యేకత ఏమిటి అని చెప్పేసి బాగుంది. తర్వాత మళ్ళీ చెప్పుకుందాం. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. నమస్కారం. మన ఎవరు ఆనంద్ గారు అయిపోయారు కదా, మూర్తి గారు, పిఎస్ మూర్తి గారు. అయ్యా నమస్కారం. ఉంది. నేను చెప్పదలుచుకుంది ఏం లేదు, మన గురువు గారు కమలాకర్ శర్మ గారి సందేశం విందామని వెయిట్ చేస్తున్నాను. ఓకే, ధన్యవాదాలు. మైడవరం గారు, మేడవరం గారు ఏమైనా చెప్తారా? ఒక నిమిషం. శ్రీ గురుభ్యో నమః. సమయం తక్కువ ఉంది కాబట్టి ఒక్కటి నిమిషం గురుగారు. పెద్దలందరూ చెప్పింది నేను చెప్పినట్లుగా భావించి దానికి నేను ఒక అంశం జోడిద్దామని అనుకుంటున్నాను గురుగారు. సూర్యుడిని 2 రకాలుగా మనము ఆరాధిస్తూ ఉంటాం. ఒకటి సూర్యుడి నుంచి వచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీని స్వీకరించడానికి ఒకటైతే, రెండవది కొన్ని సందర్భాలలో సూర్యుడి నుంచి నెగిటివ్ ఎనర్జీ కూడా వస్తుందని మన ఋషులు కనిపెట్టి ఆ సమయంలో కూడా సూర్యుడిని ఆరాధించాలనేటువంటి క్రమాన్ని చెప్పారు. పాజిటివ్ కోసము ప్రతిరోజు చేయాలి, అలాగే ప్రతి ఆదివారము దానికి ఒక సప్తమి వచ్చిన రోజు ప్రత్యేకంగా, మరి ఈరోజు ఆ బాణసప్తమికి ఈరోజు రథసప్తమి కూడా జోడైంది కాబట్టి చాలా విశేషంగా భావించి పాజిటివ్ ఎనర్జీని స్వీకరించడానికి ఇలాంటి పూజలు చేస్తున్నాం. నెగిటివ్ ఎప్పుడంటే మనము మొన్న వచ్చినటువంటి మకర సంక్రాంతిని మన తెలంగాణ ప్రాంతంలో ఒక పీడ పండుగగా భావిస్తారు. ఆ రోజు దర్బలు కానివ్వండి, గరికగడ్డి కానివ్వండి, పిండి ఇలాంటి తెచ్చి ఆ వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీని అవి ఒక యాంటెన్నాలాగా స్వీకరిస్తాయేమో, మన మీద పడకుండా అవి గ్రహించడానికి పెడుతున్నట్టు అనిపిస్తుంది. అలాగే రథసప్తమి రోజు కూడా ఈ జిల్లేడాకులను కానివ్వండి, రేగుపళ్ళను కానివ్వండి పైన పెట్టుకొని స్నానం చేయమని చెప్తున్నారు. అలాగే చిక్కుడు ఆకులలో పెట్టమంటున్నారు. అంటే మన నెగిటివ్ ఎనర్జీ ఉంటే అవి స్వీకరిస్తుందేమో, వాటి స్వీకరించేటట్లుగా ఉండడానికని మనం ఆ నెగిటివ్ ఎనర్జీని కూడా పోగొట్టుకోవడానికి ఆరాధన చేయమన్నారు. అలాగే గ్రహణాల సమయంలో కూడా ప్రతి వస్తువులో ఈ దర్బలు గరికెలు పెడుతూ ఉంటారు. అది కూడా ఒక నెగిటివ్ ఎనర్జీని పారదోలడానికి అవకాశంగా ఉండడానికి అవి వాడుకొని గ్రహణానంతరం స్నానాలు చేసి ఆరాధన చేయమన్నారు గురుగారు. ఇది క్లుప్తంగా నేను చెప్పదలుచుకున్న విషయము, పాజిటివ్ నెగిటివ్. చాలా బాగుంది. ధన్యవాదాలు. బాబు సాయినాథ్, ఒక్క నిమిషం. చాలా థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. నేను 2 మాటలు చెప్పుదాం అనుకుంటున్నా, ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. ఫస్ట్ మాట చెప్తా. మనం సూర్యునికి ఆరాధించుతాం. మన ఈ దేశంలో ఎలా ఆరాధించుతాం అంటే సింపుల్ ఎగ్జాంపుల్, కొనార్క్ సూర్య టెంపుల్, హంపి సూర్య టెంపుల్ మన నోట్ల మీద ఈ మధ్య వచ్చింది. అది కాకుండా మన దేశమే కాకుండా ఇంకా ఒక దేశం, ఒక సంప్రదాయం
సూర్యునికి చాలా ఆరాధించుతుంది. అది యహూదీ సంప్రదాయం. ఎప్పుడైతే సూర్యుడు మఘా నక్షత్రంలో ప్రవేశించుతారో అప్పుడు వల్ల కొత్త సంవత్సరం ఆరంభం అవుతుంది. ఇది కూడా మనం గుర్తు ఉంచుకోవాలి. ఇంకా మన ఇండియాలో అతి శ్రీమంత వ్యక్తి ఎవరైతే ఉండే రతన్ టాటా, హీస్ ఆల్సో బిలాంగ్స్ టు దట్ యహూదీ కమ్యూనిటీ ఓన్లీ. ఇన్న 2 మాటలు చెప్పాను. ఒకటి అడుగుతా సార్, నాకు ఒకటి అడిగేది ఉంది. గవర్నమెంట్ జాబ్ కోసం సూర్యుడు అని అంటారు. అయితే వేదంలో కానీ ఉపనిషేధంలో కానీ ఏదైనా సూక్తం ఉందా, ఏదైనా యాగం ఉందా, అది చేస్తే ఆరాధన చేస్తే గవర్నమెంట్ జాబ్ అనేది వస్తుంది, లేదా ఏదైనా పదవి అనేది వస్తుంది? అది నా ఒక సంశయం. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. గవర్నమెంట్ అనేది ఎక్కడ లేదు. ఆయన ప్రభువు కాబట్టి ప్రభుత్వానికి సంబంధించిందంతా ఆయన కారకత్వంగా ఉంటుంది. మామూలుగా సూర్యారాధన చేస్తే కోరిక తీరుతుంది. ప్రభుత్వానికి ఈక్వలెంట్ కార్పొరేట్ బాడీస్, ప్రభుత్వానికి ఈక్వలెంట్ కార్పొరేట్ బాడీస్ ఇవాళ ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవు, జీతాలు ఇవ్వటల్లా. ఇవాళ సూర్యకిరణాలు అద్భుతంగా జ్యోతిర్వాణిలో ప్రభవించాయి, ప్రకాశించాయి. అందరికీ ధన్యవాదాలతో మన గురుగారు కమలాకర్ శర్మ గారిని తన జ్యోతిర్వాణి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. యోదేవ సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాః ప్రేరయేత్ తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రతిసారి తలుచుకునేటటువంటి ఆ సూర్యుడు సవిత భగవానుని గురించి 4 మంచి మాటలు చెప్పే అవకాశం. ఇంకా దేవాలయంలోనే ఉన్నాను. క్షేత్రంలో ఇవాళ రథసప్తమి ఉత్సవాలు చాలా వైభవంగా జరిగాయి. ఇక్కడ సూర్యుడిని ఎన్నో రకాలుగా దర్శించేటటువంటి విధానం ఉంది. పాలకుర్తి రామమూర్తి గారు చాలా క్లియర్గా లౌకిక వ్యవహారాల నుంచి పారమార్థిక వ్యవహారాల వరకు అన్ని వైపులా చూసే ప్రయత్నం చేశారు. ఒక యోగి పుంగవుడు లాంటి వాడు సూర్యుడు. తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఒక క్రమశిక్షణకు మారుపేరు. ఏ రూపంలో మనం దర్శిస్తున్నామో ఆ రూపంలో మనం దర్శించుకుంటూ ఉండవచ్చు. మన దర్శనం వేరు ఇక్కడ. అంతేకాకుండా మనం ప్రతిసారి చెప్పుకునేటటువంటి మాట కూడా గుర్తు చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే సూర్యుడు లేని లోకం లేదు అన్నట్టుగానే సూర్యకిరణాల ప్రభావమే మనకు అమ్మవార్ల రూపంలో కనపడుతుంది ఇక్కడ. ఇవాళ అన్నపూర్ణగా మనం భావన చేస్తున్నామంటే అన్నపూర్ణ ఎట్లా ఏర్పడుతుంది అంటే భూమి మీద ఉండేటటువంటి ఆకుల మీద కిరణజన్య సంయోగ క్రియ వలన ఏర్పడుతుంది. అక్కడ లేకుంటే పదార్థం లేదు, మనం తినే తిండి లేదు, మన సొంత తిండి తినే అవకాశం కూడా లేదు మనకు. అటువంటి రూపాలుగా మనం సరస్వతీదేవి స్వరూపం అంటే తెల్లటి కిరణాల సమూహం. అక్కడ ఏదైనా సరే మహాలక్ష్మి స్వరూపం అంటే సూర్యకిరణ ప్రభావంతో ఈ భూమి మీద వచ్చినటువంటి సంపదలన్నీ కూడా. అట్లాగే గాయత్రి కిరణం అంటే మనం డి విటమిన్కి సంబంధించినటువంటిది. ఇట్లా మనం అన్వయం చేసుకుంటూ పోవడం అనేటటువంటిది తెలిస్తే మనకు ఎంతో స్పష్టంగా భారతీయమైనటువంటి ఒక వైజ్ఞానిక పరంపర అంటే మహావిష్ణు స్వరూపంగా ఏదైనా మనం భావన చేశాము అనుకునేటట్టయితే, లేదా పరిపూర్ణమైన పరమాత్మ స్వరూపంగా భావన చేశామంటే ఈ సూర్యుని ఆరాధన వల్లనే చేశారు. అయితే మనం అందరం కలిసి చేయాల్సినటువంటి ఒక గొప్ప పని ఏంటంటే సూర్యునికి సంబంధించినటువంటి ఇప్పటికే చాలా మంది చాలా రకాల పుస్తకాలు రాశారు. అనేక కోణాల్లో చూశారు. సూర్యునికి సంబంధించిన నామాలు కొన్ని వేలు ఉన్నాయి ఇప్పటికి కూడా. ప్రతి నామం వెనక ఒక విజ్ఞానం ఉంది. అటువంటి వైపు నుంచి జ్యోతిష్ వైపు నుంచి ఆధ్యాత్మిక వైపు నుంచి అసలు జరుగుతున్నటువంటి సైన్స్ వైపు నుంచి ఇన్ని కోణాల్లో నుంచి చూసి సూర్యునికి ఒక విజ్ఞాన సర్వస్వం మనం అందరం కలిసి తయారు చేస్తే మనందరి నివేదన అవుతుంది. అది సూర్య విజ్ఞాన సర్వస్వం అనే పేరుతో ఒకటి కనుక తయారు చేసుకోగలిగితే ఆ విజ్ఞాన సర్వస్వం లోపల లేని అంశం ఉండదు. దాంట్లోనే కాలాలు వస్తాయి, దాంట్లోనే విషయాలు వస్తాయి, దాంట్లోనే ఖగోళం వస్తుంది, దాంట్లోనే భూగోళం వస్తుంది, దాంట్లోనే ప్రకృతి వస్తుంది. అసలు అనేక శాస్త్రాలు ఉన్నాయి. ఏ పురాణంలో సూర్యుని గురించి లేదండి. ప్రతి పురాణంలోనూ దాని గురించే కనపడుతుంటుంది. కాబట్టి అటువంటి ప్రత్యేకమైనటువంటి పనిని జ్యోతిర్వాణి కలబోతగా నిర్వహించేటట్టయితే అది ఇంకా బాగుంటుందని చెప్పేసి మన భావన చేసుకుంటూ ఉండాల్సి వస్తూ ఉంటుంది అనమాట. సూర్యుని దగ్గరికి మనసును కేంద్రీకరించడం ఒకటి అలవాటు కావాలండి. మనం అందరం కూడా ఊర్ధ్వముఖమైనటువంటి గమనం మనసుకు ఏర్పడాలి అనేటటువంటిది ఒక సంకేతం. ఇది ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించిన సంకేతం. మనసును కళ్ళు మూసుకొని కాస్త ప్రయత్నపూర్వకంగా ఆకాశంలో ఉండేటటువంటి వెలుగుతున్నటువంటి ఒక సూర్యుని వైపు కనుక దృష్టి కేంద్రీకరిస్తూ దాని ఎడల్నే హౌ బ్రైట్ లైట్, హౌ వైట్ లైట్ అనేటటువంటి లైట్ అనేటటువంటి భావనను మనం పెంచుకుంటూ ఆ సూర్యకిరణ ప్రసారమే ఈ లోకము, ఆ సూర్యకిరణ ప్రసారమే ఈ దేహము అనే భావనతో మనం వెలుగుతున్న ఒక లైట్ గా భావన చేసుకుంటూ ధ్యానం చేయటం ఎప్పుడైతే మొదలు పెడతామో ఆటోమేటిక్ గా మన శరీరము బ్రైట్ లైట్ అవటం మొదలు పెడుతుంది.
ఊర్ధ్వముఖ గమనమైనటువంటి భావనలు నిరంతరం విస్తరిస్తూ ఈ లోక భావనల నుంచి కొంచెం దూరం చేస్తూ ఉండటం వల్ల ఆటోమేటిక్గా మనకు ధ్యాన స్థితి కుదురుతుంది, మనకు వెలుగుతాము. ఇంతకుముందు సూర్యకిరణాల వల్ల ఏమేం ప్రయోజనాలు అనుకుంటున్నామో మన శరీరం వల్ల కూడా ఆ ప్రయోజనాలు, మన మనస్సు వల్ల కూడా అంతటి ఉత్తమమైనటువంటి ఆలోచనలు వచ్చేటటువంటి అవకాశం మనకు కలుగుతుంది. కాబట్టి ధ్యాన స్థితి లోపల హనుమంతుడు చేసిన పని అదే. హనుమంతుడు అంటే మన మనస్సే. మన మనస్సును సూర్యుని దగ్గర కేంద్రీకరించి కనుక పెడితే నవవ్యాకరణ పండితుడు అయ్యాడని చెప్పేసి ఒక కథ వినపడుతూ ఉంటుంది. ఆ కథ ఆదర్శంగా మనం స్వీకరిస్తే మనమందరం కూడా తప్పనిసరిగా ఇటువంటి ఉత్తమమైనటువంటి స్థితికి మనం చేరుకుంటాం. కాబట్టి ఈరోజు సూర్యుని యొక్క వరంగా మనం భావన చేసి రథసప్తమి నాడు సూర్యుని గురించి ఆరాధన చేసుకుంటూ సూర్యుని నిజంగా ఒక ఎంత పరిశోధన చేయాల్సిన అవసరం ఉందంటే ఇవాళ జిల్లేడాకులు పెట్టుకొని స్నానం చేయాలి. ఏంటి జిల్లేడాకుల ప్రత్యేకత అన్నప్పుడు మనకి ఇష్టం వచ్చినట్టుగా చెప్పుకోవడం కాకుండా ఇవాళ సైన్స్ వచ్చింది కదా, విశ్లేషణ వచ్చింది కదా, అటువంటి ఆకు వల్ల ఈ రోజుల్లో ఈ ప్రత్యేకంగా ఎందుకు చేయాల్సి వస్తుంది, దానివల్ల వచ్చే ఫలితాలు ఏంటి, అది చేసే విధానం మనం చెప్పుకుంటుంది సరైందా కాదా, ఎక్కడో చెప్పబడ్డది కాకుండా ఇప్పుడు కొత్తగా విశ్లేషించగలిగితే ఇది మనం చేయబోయేటటువంటి అంటే రాబోయేటటువంటి తరాలకు మనం అందరం ఇవ్వబోయేటటువంటి ఒక కానుక అవుతుంది. కాబట్టి ఆ మార్గంలో మనం అందరం ప్రయాణించాలి అని చెప్పేసి కోరుకుంటూ జ్యోతిర్వాణిలో ఇప్పటి వరకు సూర్యుని గురించినటువంటి అనేక కోణాల్లో ఆవిష్కరించేటువంటి పెద్దలకందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, సూర్య అనుగ్రహం అందరి మీద ప్రశ్నించాలని కోరుకుంటూ అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ 1వ తారీఖు వరకు ఈ మన వెలిగొండలో ఉండేటటువంటి నవగ్రహాలయాలు, అది నవాలయ ఆవరణాలకు జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు ఎవరికి ఎప్పుడు వీలైతే అప్పుడు అందరినీ కూడా మరొకసారి స్వాగతం చెప్పుకుంటూ అందరికీ కూడా సెలవు. స్వస్తి, నమస్కారం. అందరికీ మరొక విన్నపం. ఈ వెలిగొండలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల చివరి రోజు కాబట్టి వచ్చే ఆదివారం నాడు మనం జ్యోతిర్వాణికి సెలవు ప్రకటిస్తున్నాం. తర్వాత వచ్చే వారం కలుస్తాం. వచ్చే వారం జ్యోతిర్వాణి అంతర్జాల సమావేశం ఉండదు. ఆ రోజు మనం వెలిగొండలోనే అక్కడ దేవీల జ్యోతుల్లో మనం ఉంటామని అనుకుందాం. అందరూ వీలైన వారు తప్పకుండా రండి. తప్పకుండా ఈ మధ్యకాలంలో అయినా వచ్చి దేవి మన త్రిశక్తి ఆశీర్వాదం పొందండి. అందరికీ నమస్కారం. సార్ మీరు ఆదివారం వస్తారా సార్? గురువారం రండి సార్. మీరు వస్తారా సార్ ఆదివారం గురువారం? అందరం అక్కడే ఉంటామండి, అందరం ఇక్కడే ఉంటాం. రండి సార్. నమస్తే సార్. నేను అశోక్ సార్ మార్నింగ్ కలిసింది, మధ్యాహ్నం కలిసింది సార్ గుడి దగ్గర. నేను సార్ రండి. నమస్కారం గురువులందరికీ. నమస్కారం. నమస్తే సార్ అందరికి. నమస్కారం అండి అందరికి. ధన్యవాదాలు సార్. నమస్కారం గురుగారికి. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు గురువు గారు. నమస్తే అండి అందరికీ.